పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. అసలు సినిమా అంటే ఓనమాలు తెలియనోడు కూడా ఇప్పుడు రివ్యూలు ఇచ్చేస్తున్నాడు. పక్క సినిమాను పొగుడుతూ ఉంటారు. మీరు పంచులు బలేస్తున్నారు. ఇప్పుడు నా లైఫ్లో నేను ఒక్క షాట్ నేను రీషూట్ చేయలేదు. అసలు కెమెరా నుంచి చదివాను, నేను ఇలాగే తీస్తాను. నాకు మీదకి వచ్చి ఎవరైనా మాట్లాడితే మటుకు జీ పగలు కొట్టేస్తాను. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను. కోనసీమ వాళ్ళకి బూతులు అలంకారాలు. డైరెక్టర్కి ఉండాల్సిన చాలా లక్షణాల్లో ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక లక్షణం ఏంటంటే, సార్ శ్రీనివాస మంగాపురం టౌన్స్ బ్యాక్డ్రాప్ మూవీ. అందరూ తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్, టూ మచ్ ఆఫ్ రౌడీజం తిరుపతిలో. మంగళవారం నుంచి మాట్లాడాలంటే యాక్చువల్గా మీ స్టైల్ కానీ సినిమాలోకి వెళ్ళారు. మేకింగ్ కూడా చాలా కష్టం. ఒకరు అనుకున్నా ఏమనుకున్నా అవతల కూడా చెప్పాను, మీరు తీలేరా. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఉంటుంది కదా సినిమాలో, అది మీరు కొత్తగా డిజైన్ చేసి ఉంచు, కొత్తగా సినిమాలో కూడా వెరీ రియలిస్టిక్ క్యారెక్టర్, చాలా ఎమోషనల్ క్యారెక్టర్. డే 1 ఎలా అనిపించింది ఈ కుర్రాడిని డీల్ చేయడం? ఒక్క 2-3 రోజులు కొంచెం పాపం సిగ్గు. ఇద్దరు ఆశ అయితే అసలు అమ్మాయి వేరు. యూజువల్గా ఇప్పుడు సినిమా అనగానే కొత్త టెంప్లెట్ ఒకటి తయారవుతాం. మీ స్క్రీన్ ప్లే కూడా అలాగే మార్చుకున్నారేమో? నేను అసలు నేను ఏ సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అవునాను. నాకు మా బాస్ చెప్పాడు చాలాసేపు, స్క్రీన్ ప్లే అనే పదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఒకడికి ఒక మంచి బ్రేక్ ఇవ్వాలి, మైండ్లో ఆఫ్ మైండ్లో కొడుతూ ఉంటాం. తను చాలా ఇంట్రోవర్ట్, తనకి ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. అజయ్ గారు మీరు నా ఫ్రెండ్, అది రైట్ నేను యాక్సెప్ట్ చేయను. మీకు తెలియదు నా గురించి దొబ్బేస్తూ ఉంటాను. 2 రోజులకోసారి ఫోన్ చేసి మీకు ఓకేనా. తిరుమలకి వెళ్ళారు ఈ సినిమాలో. తిరుమల పైక యాక్చువల్లీ నేను ఆయన మీద అలుగున్నా గత 10 years నుంచి. అలుగున్నా. ఏంటి అలక్క కారణం? అదేదో పర్సనల్. ఇది అయితే ఈ సినిమా హిట్ అయితే మీ అలకపోతుందేమో. హాయ్, హలో. నమస్తే. నమస్తే సార్. సార్ చాలా లేదు మిమ్మల్ని కలిసి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే యూజువల్గా ఫోన్ చేసి వెంటపడి ఇంటర్వ్యూలు అడిగి తీసుకుంటూ ఉంటాం. అలాంటిది మీరు గుర్తుపెట్టుకుని నాకు ఫోన్ చేసి, అది కూడా మీరు ఎలా అడిగారంటే నాకు చాలా ఆనందకర విషయం. అంటే నా వంతు నేను ఏం చేయగలను, అది నిజంగా నాకు చాలా సంతోషం. మీరు అది అడిగారు, నా వంతు ఏం చేయగలను, ఎక్కడ రమ్మంటారు, మీరు ఏం చేయమంటారు. సార్ అది నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఐ హోప్ ఈ ఫ్రెండ్షిప్ మంది ఇలా కంటిన్యూ అవ్వాలి కోరుకుంటున్నాను. ఏంటి సార్ శ్రీనివాస మంగాపురం ఫస్ట్ సినిమా ఏమో విలేజ్ బ్యాక్డ్రాప్ ఆర్ఎక్స్ అన్నారు, తర్వాత ఏమో మహాసముద్రం బీచ్కి వెళ్ళారు, తర్వాత ఏమో మంగళవారాన్ని అడవులకు ఫారెస్ట్ చిన్న బ్యాక్డ్రాప్ రచించారు. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం కొండల్లోకి వెళ్తున్నారు, తిరుపతి కొండల్లోకి. ఇది అనుకోకుండా అలా జర్నీ అలా వెళ్ళిందా? లేదు, అదేం లేదండి. స్టోరీ ఇది ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర. నేను అనుకున్నప్పుడే నేను శ్రీనివాస మంగాపురం టైటిల్ అనుకున్నాను. టౌన్స్ బ్యాక్డ్రాప్ మూవీ అని. ఓన్లీ తిరుపతి ఒకటే కాదు, ఇంకా బ్యాక్డ్రాప్స్ ఉంటాయి సినిమాలో. అది కొంచెం మొత్తం టోటల్ రాయలసీమ అలానే కాదు, చెప్తున్నాను కదా. తిరుపతి ఉంటుంది, ఇంకో టౌన్ కూడా ఉంటుంది, కొంచెం బళ్ళారి బ్యాక్డ్రాప్ కూడా ఉంటుంది. కొంచెం రగ్గడ్ సినిమా, రస్టిక్ ఉంటుంది. అలా అంటే మరీ ఏదో రారస్టిక్ అలా అని కాదు. మన నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది. విజువల్లీ బాగుంటుంది. సో కొన్ని క్యారెక్టర్స్, నేమ్స్ ఇవన్నీ కలిపి రావడం వల్ల నేను తిరుపతిలో యాక్చువల్లీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను. అందరూ తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్, తిరుమల 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 తప్ప తిరుపతి ఎంత మా సిటీయో చాలామందికి తెలియదు యాక్చువల్లీ. నేను కొంత ఎంక్వైరీ, నాకు ఎప్పటి నుంచో నాకు తెలుసు అక్కడ టూ మచ్ ఆఫ్ రౌడీజం ఉంది తిరుపతిలో. ఒకప్పుడు, ఇప్పుడు లేదు కానీ అక్కడ స్ట్రీట్ ఫైట్స్ జరుగుతూ ఉంటాయి, గ్యాంగ్స్ ఉన్నాయి, మర్డర్స్ జరిగినాయి, సో మెనీ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, రౌడీ షీటర్లు ఉన్నారు, చెప్పిన గ్యాంగ్స్ ఉన్నాయి ఇప్పటికీ. గ్యాంగ్స్ అంటే కుర్రోళ్ళే మాసి కుర్రోళ్ళు, గ్యాంగ్స్ కింద కొంచెం చాలా మాస్ సిటీ అండి అది. నేను ఆపోజిట్ నుంచి చూసా తిరుపతిని. మీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసింది అంటే తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను ఒక మూవీ తిరుపతిలో షూటింగ్ చేసి, ఎప్పుడో సో మెనీ ఇయర్స్ బ్యాక్
షూటింగ్ చేస్తున్న టైంలో లోకల్ కుర్రోళ్ళే వస్తూ ఉండేవారు. నాకు ఎప్పుడు పని ఏంటి, నాకు అంతే ఎంక్వైరీలే పని. ఏదో లోకల్ ఏంటంటే అంతా చెప్పుకుంటా వచ్చాడు మొత్తం. నేను ఇంకా అడిగి దాని తర్వాత నేను ఎప్పుడైతే శ్రీనివాస మంగాపురం అని అనుకున్నానో అప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ని బాగా కొంచెం డీప్గా వెళ్ళి కనుక్కోవడం అవి ఇవి. సో నేను చాలా ఎగ్జైట్ అయ్యా. సో నేను తిరుపతి బ్యాక్డ్రాప్ చేద్దాం ఇది అని చెప్పి నేను అప్పుడు తిరుపతి బ్యాక్డ్రాప్ రాసుకోవడం మొదలుపెట్టాను. స్టోరీ ప్రకారం ఇంకా బ్యాక్డ్రాప్స్ ఉంటాయి. సో శ్రీనివాస్ మంగాపురం టైటిల్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు లేటెస్ట్గా సినిమా అప్పుడు అనుకున్నారు, తయారు చేసుకున్నారు. ఇప్పుడు తిరుపతి ఎలా ఉంది ఏమైనా చెక్ చేశారా? యా, నేను షూటింగ్ అంతా అక్కడే చేశాను, లొకేషన్కి వెళ్ళాను. ఇంకా అలాగే ఉందా? నో, అంటే నేను ఇప్పటికీ అలా ఉందని నేను అన్నా, కానీ ఆ మాసినెస్ అయితే పోలేదు. తిరుపతిలో కొంతకాని రౌడీజాలు ఇప్పుడు ఏం లేవండి, గ్యాంగ్స్ అవి తగ్గిపోయినాయి. నేను కనుక్కున్నది ఇప్పుడు 15 years పైన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అని చెప్తున్నాను కదా, 15 కూడా 10 years బ్యాక్ అలా. కానీ నేను స్టోరీ ఈ మధ్యన అనుకున్నా అది మైండ్లో ఉండిపోయి నేను బ్యాక్డ్రాప్ తిరుపతి రాద్దామని 3 years బ్యాక్ నుంచి నేను రాసుకోవడం మొదలుపెట్టాను. నేను స్టోరీ ప్రపంచంలో అందరూ కూడా తిరుపతి వెళ్ళకుండా, హిందువులందరూ కూడా ఎక్కడున్నా తిరుపతి వెళ్ళకుండా ఉంటారు. బట్ ఎవరు కూడా ఏంటి ఫ్లైట్లోనో ట్రైన్లోనో బస్సులోనో వెళ్ళి జనగా సరాసరి మీదకి వెళ్ళిపోవడం తప్ప కిందన మీరు అన్నట్టు కిందనే తిరగడం. దాంట్లో అది ఒక డైలాగ్ కూడా ఉంటుందండి ఇందులో. సినిమా స్టార్టింగ్లో అందరూ పుణ్యం కోసం ఈ తిరుపతి వస్తారు, కానీ వాళ్ళందరికీ తెలియదు ఏంటంటే ఈ తిరుపతిలో పుణ్యాత్ముల కన్నా పాపాత్ములు చూడండి, మనోభావాలు దెబ్బతింటాయి. అంటే నేను జనరలైజ్ చేసి కాదండి, నేను సినిమాలో అంటే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ గురించి మాట్లాడతాను తప్ప నేను ఎప్పుడు జనరలైజ్ చేసి కానీ టైటిల్ అయితే మాత్రం భలే కుదిరింది కదా. అవును. అంటే అట్లండి, అది ఒరిజినల్గా టైటిలే అది. మీకు టైటిల్ శ్రీనివాస మంగాపురం, శ్రీనివాస్ పైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చెయ్యి గన్న పట్టుకుని ఉన్నది డిజైన్. అసలు శ్రీనివాస మంగాపురం టైటిల్ అదే, శ్రీనివాసు మంగమ్మ. మీ ఆటోమేటిక్గా అక్కడ దేవుడి పేర్లు అవి, అవే పేర్లు హీరో హీరోయిన్లు పెట్టారు, అంతవరకు ఓకే. టైటిల్ దానికి మీరు ఈ మాసీ లుక్ టైటిల్ డిజైన్ అలాట్ చేసి. అంటే యూజువల్గా ఒక లవ్ స్టోరీ, దానికి వచ్చే హడ్డిల్స్, వాళ్ళకి సపోర్ట్గా నించునే ఓ పెద్ద ఆయన, ఇదే ప్యాటర్నా ఇంకేమైనా? మీరు రాసేసారు కాదు, అంటే కమర్షియల్ స్టోరీ. నేను చాలా సార్లు చెప్తున్నాను, అంటే మరీ పాయింట్ కొత్తదని నేనేమి చెప్పట్లేదు, కానీ కంప్లీట్ ట్రీట్మెంట్ కొత్త, కంప్లీట్ విజువల్లీ చాలా కొత్త ఉంటుంది. ఈ రగ్గడ్ స్టైల్లో ఇంత క్వాలిటీ ఫిల్ము ఈ రగ్గడ్ స్టైల్లో మన తెలుగులో రాలేదు ఈ మధ్యకాలం. నేను అనేది నేను ఎప్పుడో ఒక్కడు చూసాను. దాని తర్వాత తమిళ్లో కొన్ని సినిమాలు చూసాను, కానీ ఇక్కడ రాలేదు. అంటే నేను చూసిన వాటిల్లో రగ్గడ్నెస్ అంటున్నాను నేను. దానికి తోడు చాలా క్యారెక్టర్స్ అన్నీ కొత్తగా ఉంటాయి, సీన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి, నా మేకింగ్ స్టైల్ ఉంటుంది. ఈ సినిమా అంటే గత 3 సినిమాలు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క టైపు, ఇది 4వ టైప్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తున్నా, ఆల్ జానర్స్ చేయాలి. నేను ఒక జానర్లో ఫిక్స్ అవ్వకూడదు. అసలు మహాసముద్రం తీసిన తర్వాత మంగళవారం అసలు కంప్లీట్ వేరే, అసలు మేకింగే వేరే, మీ నుంచి అది ఎవరు ఎక్స్పెక్ట్ మేకింగే వేరే అండి అది. సో మళ్ళీ అక్కడి నుంచి వస్తే శ్రీనివాస మంగాపురం వేరే. మంగళవారం నుంచి మాట్లాడాలంటే యాక్చువల్గా అది మీ స్టైల్ కానీ సినిమాలోకి వెళ్ళారు, బట్ అందులో హీరోయిన్ క్యారెక్టర్ ద్వారా మళ్ళీ మీ స్టైల్. అసలు అది ఇంకోటి ఎవరు చేయలేరు అసలు. యాక్చువల్గా మేకింగ్ కూడా చాలా కష్టం. మంగళవారం అంత ఈజీ కాదు అసలు, నాట్ ఈజీ అది. అటువంటిది నేను ఎవరో రీమేక్ రైట్స్ గురించి కూడా చాలామంది వస్తే నేను పొగరనుకున్నా ఏమనుకున్నా అవతల కూడా చెప్పాను, మీరు తీయలేరన్న సినిమా. షార్ట్ పెట్టుకున్నా మీరు ఈ సినిమా తీయలేరు, వదిలేండి, రీమేక్స్ అవి పెట్టుకోవద్దు అని చెప్పి. నాకు బాలీవుడ్ నుంచి కూడా రీమేక్ రైట్స్ కోసం అవి కూడా వచ్చారు. నేను ఇవ్వనన్నాను, మీరు తీయలేరని చెప్పాను. నేను మీరు మంగళవారాన్ని పట్టుకెళ్ళి ఇప్పుడు RX-100 తీసుకెళ్ళి అక్కడ ఏదో వేరే చేసినట్టు మీరు మంగళవారాన్ని తీసుకెళ్ళి వేరేది ఏదో చేస్తారు, కానీ ఈ స్టైల్లో బుధవారం సోమవారం చేస్తారు. నేను అంటే మంగళవారం యూనిక్ సినిమాలు అవి కొన్ని RX-100 అక్కడ అంత దానికి పొటెన్షియాలిటీ ఉందన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని అక్కడ అటెంప్ట్ చేయలేదు? నేను పాన్ ఇండియా కానీ నేను యాక్చువల్లీ సౌత్ ఇండియా లాంగ్వేజెస్ కానీ నేను తీసాను. నేను అది ఖచ్చితంగా నెక్స్ట్ తర్వాత చూస్తాను. నేను మంగళవారం 2 అది ఇంకా ఇప్పటి నుంచి నేను మాట్లాడిన చాలా వెరీ బిగ్ లెవెల్ మంగళవారం. అవును, నేను ఇది అయిపోయిన వెంటనే దీని ముందు అదే స్టార్ట్ చేయాలి.
అడుగుతుంటే కొంచెం ఇది ఎలా వచ్చింది ఆ మధ్యలోకి ఇది నువ్వు మధ్యలో అని కాదు, కిరణ్ గారిని ఎప్పటి నుంచో సినిమా చేయాలి, అది స్టోరీ తెలిసింది, మహాసముద్రం ముందు నుంచి చేయాలి, ఇది తెలుసు, అది చాలా ఇష్టం కూడా ఆయనకి. సడన్గా నేను మంగళవారం ప్లాన్స్ చేసుకుంటున్న టైంలో ఇలా అజయ్, ఇలా కృష్ణ గారి రమేష్ బాబు గారు అబ్బాయి ఉన్నాడు, ఇలా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, సార్ ప్లీజ్ ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టను సార్, నాకు అంత నేను వేరే మైండ్ సెట్లో ఉన్నాను అంటే, లేదు లేదు అజయ్, 2-3 సార్లు వచ్చారు దత్ గారు ప్రజెన్స్ కలుస్తా అంటారు, దత్ గారిని కలవడం, తర్వాత కుర్రోని కూడా కలిసాను జేక్స్, నాకు నచ్చితే నేను ముందుకు వెళ్ళిపోతాను, నాకు ఆళ్ళు ఇల్లు అని ఉండదు, అంటే చిన్న పెద్ద అని చూడన్నాను నేను, అంటే ఆళ్ళు ఇల్లు అని మీన్స్ నాకు జేక్స్ నచ్చాడు, తనకి చాలా తెలివైనవాడు అతను, సినిమా మీద అవగాహన ఉంది, ఏదో వాళ్ళు పైన చేయమంటున్నారు కదా చెయ్యాలనే సెన్స్ అయితే 1% కూడా లేదు, చాలా కసితో ఉన్నాడు. వై అంటే వాళ్ళ ఫాదర్ కంటిన్యూ చేయలేకపోయారు, ఆ లెగసీన్ అనేది ఎక్కడైనా నాకు అనిపించింది, చెప్తున్నా చేయలేకపోయారు, నేను చెయ్యాలనేది ఏదైనా ఉందేమో అని నాకు అనిపించింది, నాకు అది నచ్చింది అతని మాటల్లో, నాకు ఆ కసి ఉన్న వాళ్ళు అంటే ఇష్టం. కుర్రోడు అండి తను, 25-26 ఇయర్స్ 25 ఇయర్స్ కుర్రోడు, కసి మీద ఉన్నాడు, నాకు అలా ఉండేవాళ్ళు అంటే ఇష్టం. నేను వన్స్ చేసేద్దామని ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అసలు టప అన్ని. వాళ్ళ ఫాదర్ సడన్ గా ఆగిపోయింది, అది ఉంటుంది కదా, నాన్న సాధించలేదు నేను సాధించాలని ఉంటుంది కదా. కానీ మనం ఏంటి డీల్ చేస్తాం, పెద్దింటి కుర్రాడు మన మాట వింటాడా విండా, నాకు అసలు నేను ఆలోచించినాను, నేను అసలు ఆ టైప్ అందరూ కొన్ని లెక్కలు ఉంటాయి ఇండస్ట్రీలో, నాకు అలా అవన్నీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడం కూడా అనుకోను. మీరు నమ్ముతారా, మేకింగ్లో కొన్ని సినిమాటిక్ వర్డ్స్ ఉంటాయి, మీకు తెలుసా? మేకింగ్లో కొంచెం దాన్ని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేస్ అని అవి నాకు అసలు ఏమీ తెలియదు, నేను మాట్లాడిన ఇప్పుడు నన్ను ఓట్లోంచి రావు, నాకు తెలియదు. అంటే నాకు ఎలా తీసుకెళ్ళాలి ఏ స్టోరీని అని తెలిసిన వర్డ్స్ కూడా నేను ఎప్పుడు మాట్లాడను, నేను పక్క పల్లెటూరులో ఉంటా మాట్లాడిన నేను, అందుకే నేను ఏమంటే ఇవన్నీ నేను పట్టించుకోలే. కుర్రోడ్ని చెయ్యాలనుకున్నప్పుడు ఓన్లీ నా మీటింగ్ కిరణ్ గారు, దత్తు గారు, హీరో, అంతే. ఇంకా నేను అసలు 4వ కలవలే ఇప్పుడు దాకా. అంటే కుర్రాడు మీద తీసుకురాగానే మీ వెంటనే మీ దగ్గర బ్రెయిన్లో ఉన్న ఈ లైన్ అది ఇది చేద్దామని, కిరణ్ గారు ఇది ఉంది కదా, ఈ లైన్ తెలుసు తెలుసు నేను చెప్తుంది అదే, కిరణ్ గారికి తెలుసు, చాలా ఇష్టం ఆయనకి ఇది. సో ఇది ఉంది కదా ఇంట్రడ్యూస్ చేద్దాం అది ఇది అనేసరికి సరే అని నేను ఇంకా అక్కడి నుంచి టక్ తనని మొత్తం ఎవ్రీథింగ్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నా తనని. నేను ముందే చెప్పా, నేను మామూలుగా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, మీకు అలా అయితే ఆల్రెడీ నా గురించి కూడా తెలుసు వాళ్ళకి, బయట నేనేం కొత్త డైరెక్టర్ కాదు కదా, తెలుసు నాకు. తర్వాత జేక్స్ మేనేజర్ చెప్పాడు ఒకసారి, అజయ్ గారు మేము చాలా హ్యాపీ అండి, మేము జేక్స్ని, మేనేజర్ అంటే ఫ్రెండ్ కూడా అతనే పాపం అన్ని జేక్స్కి, మేము ఎవరితో చేయాలని పేపర్ మీద రాసుకున్నాం, గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను నేను, ఫస్ట్ పేరు మీదే రాసుకున్నాం రాజయ్య బాబుతోని, సంవత్సరం తర్వాత మీరే వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి. సో నాకు అంటే ఇప్పుడు మీరు తీసిన సినిమాలన్నీ ఎలా ఉంటాయని వాళ్ళకి ఒక ఐడియా ఉంది కదా, క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేస్తారు, అంటే వాళ్ళు రాసుకున్న టాప్ డైరెక్టర్స్ కాదు, జస్ట్ తర్వాత ఏమన్నా డైరెక్టర్స్, న్యూ డైరెక్టర్స్లో ఎవరు క్యాపబిలిటీ, ఎవరు అనుకున్న విధంగా తీయగలరు, ఎవరు సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి, ఇవన్నీ క్యాల్కులేషన్ రాసుకున్నారంట కొన్ని నేమ్స్, అందులో ఫస్ట్ నా పేరు ఉంది. సో నేనే వచ్చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు, సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇది కొత్త కథ నేను చెప్పను కానీ అని అన్నారు, కానీ ఆ మాట మీ దగ్గర నుంచి నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అంటే నేను ఎందుకంటే మీరు చెప్పిన సినిమాలు సరే మహాసముద్రం కమర్షియల్గా హిట్ అయింది అన్నది పక్కన పెడితే, మీరు తీసిన 3-4 సినిమాలు కూడా అంతవరకు ఎవరు టచ్ అయిన పాయింట్. RX హండ్రెడ్ కానీ అసలు ఇవాళ నిజంగా ఇప్పుడు కల్ట్ సినిమా అని ఒక కొత్త పదం క్రియేట్ చేశారు. అసలు ఎక్కడ కల్ట్ సినిమాని పెట్టుకోకుండా అసలు రియల్ కల్ట్ సినిమా అంటే ఖచ్చితంగా, ఎందుకంటే అంతకన్నా కల్ట్ సినిమా ఉంది. RX హండ్రెడ్ ఈవెన్ ఇవాళ కూడా అది, సో అలాంటి సినిమా తీశారు. మహాసముద్రం అసలు అది కూడా అలాగే, అంటే ఏమంటారంటే మంగళవారం ఆ అమ్మాయి అసలు రెవల్యూషనరీ సైకలాజికల్ ప్రాబ్లం అనే క్యారెక్టర్. సో అంతే, మీరు ఎప్పుడు కూడా రొటీన్ అన్న పదం మీ దగ్గర లేదు, ఫస్ట్ టైం నేను వింటున్నాను. కొత్త కథని నేను చెప్పను కానీ నేను ఎప్పుడు అనట్లేదు కదా, ఇప్పుడు కొత్త కథని చెప్పను కానీ చెప్తున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్ట్ అంటే ఏంటంటే, అంటే మనం ఒక పాత్ క్రియేట్ చేయడం అని, మన పాత్రలో ఒక 10 మంది వచ్చేటట్టు చేయడం, దాన్ని ఏంటంటే అది ఎప్పుడు RX హండ్రెడ్
ఇంపాక్ట్ అంటే అమ్మాయిని విలన్ చేసి హీరోని చంపించేయడం అనేది అంత ఇంపాక్ట్ఫుల్గా మెయిన్ అది ఎవడో చెప్పలే. అదే మరి. సో నేను చెప్పిన తరువాత చాలా సినిమాలు వచ్చినాయి, 10 మూవీస్ వచ్చినుంటే చాలా పెద్ద పెద్ద హిట్లైనవి కూడా ఉన్నాయి. కల్ట్ అనేది కూడా ఎప్పుడు కూడా అంటే అది ఆడియన్స్ ఇవ్వాలి, ఆడియన్సే చేస్తారు ఎప్పుడు కూడా కల్ట్ అని. మంగళవారం కూడా అంతే, మంగళవారం ఎంత వెళ్ళిపోయింది జనాల్లోకి అనేది 2 ఓపెనింగ్ డే తెలుస్తుంది మీకు, ఓకేనండి. మహాసముద్రం ఫ్లాప్ అయింది, నేనేమి అంటే ఫ్లాప్ మీన్స్ డబ్బులు రాలేదు పోయింది, నేనేమి ఏమన్నా. కానీ నేను నాకు చాలామంది నన్ను ఎవడో ట్రోల్ చేయలే, వై నాకు చాలామంది ఇప్పటికే సినిమా బాగుంది సార్, నేను ఓపెన్ డ్రామా తీశాను, ఐడియా ఫెయిల్ అయి ఉండొచ్చు, అన్నీ మనకు తెలియదు కదా సార్. ఒకటే సార్, నేను కూడా చాలాసార్లు గతంలో కూడా చెప్పాను, ఒక్కొక్కటి ఎంత గొప్ప సినిమా ఒక్కొక్కసారి జనాలు రీచ్ లేకపోవచ్చు, ఒక్కొక్కటి సినిమా అంత ఎలా ఉన్నా కూడా జనాలు రీచ్ అవ్వచ్చు. సో అందుకనే మీరు గమనిస్తుంటే చాలాసార్లు క్రిటిక్స్ తాలూకా వెర్షన్కి సక్సెస్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. ఇప్పుడు మహాసముద్రంలో మీరు ఒక మంచి 3 పాత్రల మధ్య మీరు చెప్పిన ఓపెన్ డ్రామా, స్ట్రగులు, ఆ ఎమోషన్స్, అది ఎలా ఉంటుందంటే యాక్చువల్గా చెప్పంటే చాలా క్యాజువల్గా మన ముందు ఒక కథ చదువుతున్నట్టు లేదా ఒక నవల చదువుతున్నట్టు ఉంటుంది. అది స్క్రీన్ మీద జనాలకు ఎంతవరకు రిసీవ్ అన్నది అది వేరే విషయం, అక్కడ తేడా. నాకు అడివిశేష్ చెప్పాడు ఒకసారి, అది నావల్ మేకింగ్ అది సినిమా ఫ్లాప్ అయినా సరే బాగుంటుంది సినిమా, అది కథ చదువుతున్నట్టు ఉంటుంది. ఓపెన్ ఓకే, అది పోయింది ఇక్కడ ఇండస్ట్రీలో అంటే హిట్ ఫ్లాప్ అని చూస్తారు కదా. నేను శ్రీనివాస్ మంగాపురం అదే సార్ నేను చెప్తుంది ఏంటంటే ఇది కొత్తదే అని చెప్పను కానీ అన్న మీరు అనకూడదు, ఎందుకంటే మీరు అన్ని కొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు. నేను ఏమంటున్నానంటే శ్రీనివాస్ మంగాపురం సెంటర్ పాయింట్ అంత కొత్తదేం కాదు అంటున్నాను. నేను ఏమంటున్నానంటే నేను కంప్లీట్ మేకింగ్ని కొత్త అంటున్నాను. నేను ఎవరు లాస్ట్ నేను ఒక్కడి తర్వాత అంటే రగ్గన్నెస్ కానీ లేకపోతే నేను మళ్ళీ చూడలేదు అంటున్నాను. నేను ఈ విజువల్స్ కానీ ఇవి కానీ నా మేకింగ్ స్టైల్ కానీ ఎవ్రీ సీన్ నేను కన్విన్స్ చేసే విధానం కానీ సినిమాలో కొత్తగా ఉంటుంది అంటున్నాను. నేను మేకింగ్ స్టైల్ అంటే ఇప్పుడు కొత్త కథలు ఎవ్రీ టైం నేను ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వెళ్ళలేను. అందులో జేక్స్ లాంటి కుర్రోడు, రాషా లాంటి అమ్మాయిని పెట్టుకున్నప్పుడు నేను రాసుకున్న దాంట్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుని వీళ్ళ ఏజ్కి తగ్గట్ట ఇన్నోసెన్స్ తీసుకొచ్చా స్టోరీలో. మీకు నేను ఈరోజు చెప్తున్నాను కదా సార్, అంటే మీరు విమర్శనాత్మకంగా చూడకుండా ఒక సినిమా చూసినట్టు అంటే మీరు కూర్చున్న వెంటనే చూస్తే 10th మినిట్ మీరు ఇన్వాల్వ్ అయిపోతారు క్యారెక్టర్లో. అంత ఆర్టిఫిషియాలిటీ ఉండదు సినిమాలో. మీకు అర్థమైందా సార్ నేను దేని గురించి చెప్తాను? ఆడియన్స్ మీరు 10 నిమిషాల్లో రియలిస్టిక్ స్పేస్ ఉంటుంది, నా స్టైల్ ఉంటుంది, నా సైన్ ఉంటుంది పక్కా. కానీ నేను ఎవ్రీ టైం ఎక్స్పెరిమెంట్లు చేయలేను. ఇప్పుడు నేను కొత్త వాళ్ళు పెట్టుకుని వీళ్ళని పెట్టుకుని కూడా నేను ఎక్స్పెరిమెంట్లు అనేది నేను ఇప్పుడు ఈ స్టోరీకి చేయలేను, మళ్ళీ నెక్స్ట్ చేయొచ్చు లేకపోతే ఇంకోటి చేయొచ్చు. అంటే ప్రతి స్టోరీ ఎక్స్పెరిమెంట్. నేను RX అంటే అన్ని ట్విస్ట్ కొత్త పేరు మీద చేయలేము. అవును, నేను RX అంటే ఇచ్చిన తర్వాత మహాసముద్రం ఓపెన్ డ్రామా అన్నాను కదా, ట్విస్ట్లు లేవన్నా అని కింద ఎవడో కామెంట్ పెట్టాడు, నువ్వు డిసప్పాయింట్ చేసేవన్నా. మహాసముద్రం తర్వాత నేను అతనికి నేను రిప్లై ఇచ్చాను, ఈసారి నేను చచ్చినా చేయను తమ్ముడు అని పెట్టా రిప్లై ట్విట్టర్లో పెట్టా. మంగళవారం సీట్లోంచి లేచి వస్తున్నప్పుడు కూడా ట్విస్ట్ పెట్టా, ఏది కేకలు ఏళ్ళు ఆ గుడ్డోడిది నాకు చిరాకు తప్పిస్తుంది. నాకు గుడ్డోడిది అయితే అసలు అంటే బ్లైండ్ క్యారెక్టర్ అది కూడా ట్విస్ట్ ఎంత పేలింది అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఎవ్రీ సినిమా నేను అదే రాసుకుంటూ వెళ్ళలేను. ఒక్కొక్కసారి స్టోరీకి అనుగుణంగా చెప్పాల్సి వస్తుంది. నేను చట్టంలో ఇమిడిపోకూడదు అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళు ఏదో ఎవరెవరో చెప్పింది ఎందుకు చేయాలని కూడా అనిపించింది. నాకు నచ్చిన ఐడియా చెబుతూ వెళ్దాం, అది ఆడియన్స్కి నచ్చుతుంది అనే ఊహతోనే వెళ్తాం కదా, నచ్చాలి అనే దాంతో. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఉంది కదా సినిమాలో, అది మీరు కొత్తగా డిజైన్ చేసి ఉండొచ్చు, కొత్తగా సినిమాలో కూడా ఉండొచ్చు. బట్ అది కూడా మనం ఇంతకుముందు ఏదైనా చూసిన క్యారెక్టర్ లాగా ఉండొచ్చు. లేదు అది కూడా అనొద్దని, నేను అన్ని కొత్తగానే ఉంటాయి. మీకు నేను ఊరికే మీకు చెప్పేది ఏంటంటే ఇది కమర్షియల్ సినిమా అని చెప్తున్నా. అంటే కమర్షియల్ స్టోరీలో అజయ్ బుక్ మేకింగ్ స్టైల్ ఉంటుంది అంటున్నా నేను అనేది అది అర్థం. కమర్షియల్ స్టోరీ మీ స్టైల్, నా స్టైల్ ఉంటుంది. అదే మీకు ఇంత నేను చందేరిలో షూట్ చేసామని మధ్యప్రదేశ్ ఎక్కడో, అసలు మీకు ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా అక్కడికి వెళ్ళి షూట్ చేయడం. నేను షూటింగ్ చేసి వచ్చాను, ఎంక్వైరీలు చేసుకుని 2-3 తెలుగు సినిమాలు షూట్ చేస్తాను. లోయలే ఉంటాయి కదా, లోయలు కానీ చందేరి అంటే చంబాల వేరు, చందేరి అని
ఒక టౌన్ అండి, అది ఒక ఫోర్ట్ టౌన్ అది. ఎందుకని అక్కడికి? నేను ఒక ఫోర్ట్ టౌన్ కావాలి నాకు. ఆల్రెడీ నాకు బళ్ళారి మ్యాచింగ్ అయ్యే ఉంటాయి లేండి అది ఇప్పుడు. సో దానికోసం అంత దూరం, అక్కడ చాలా కష్టం. ఎయిర్పోర్ట్స్ 200 కిలోమీటర్స్, రాను పోను, ఆర్టిస్టులు, యాక్షన్ సీక్వెన్స్, అక్కడికి వెళ్ళి షూట్ చేసుకోవచ్చు. ఎలా తెలిసిందండి లొకేషన్? అదేగా చెప్తున్నాను, విజువల్లీ మీకు ఎలా తెలిసింది లొకేషన్? మీ ద్వారా మిగతా వాళ్ళు తెలుసుకోవాలి. నేను వెతికాను, నాకు ఫోటో లొకేషన్ గూగుల్ వచ్చిన తర్వాత తెలిసింది. ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం తెలుసుకోవాలి. కానీ నేను చాలా వెతికి 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 ఎక్కడ ఫైనల్గా తప్పన ఎక్కడో దొరుకుతుంది గూగుల్. అది ఏంటని కొడతాను, ఊరి పేరు వస్తుంది, దాని గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటా, వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ని పంపించేస్తాను. నాకంటే అక్కడ చేయడం నేనని కదా, ప్రొడక్షన్ కూడా దత్తు గారు వాళ్ళు గో హెడ్ అని చెప్పడం. ఇంకా ఎందుకంటే 2 days జర్నీ, ట్రైన్ అయితే, ఫ్లైట్ అయితే దిగి 200 కిలోమీటర్స్ వెళ్ళాలి అక్కడికి. అది అక్కడనే టౌన్, మీకు విజువల్ చూస్తే మీకు నెక్స్ట్ లెవెల్ అవుతుందని. అక్కడి నుంచి బళ్ళారి సింగిల్ షెడ్యూలు చందేరిలో చేసి ఓన్లీ ట్రావెలింగ్ బళ్ళారి, మళ్ళీ బళ్ళారిలో షూటింగ్. తిరుపతి 2 సార్లు వెళ్ళాము. బళ్ళారి మిక్స్ చేశారు. అవునండి, అవును, బళ్ళారికి చూపించారు. అవునవును, ఎందుకు బళ్ళారి ఫోర్ట్ ఉంటాం దానికోసం. అండ్ తిరుపతి సో మెనీ టైమ్స్ వెళ్ళాము. అండ్ బెంగళూరు టెంపుల్, మున్నార్ సాంగ్లు, అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద సినిమాగా ఉంటుంది విజువల్లీ. మీకు సినిమాలో కనిపిస్తుందండి మీకు. నేను నాకు వచ్చిన అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు సింధూర్ పూలను కూడా టి రాజేంద్ర ఎవరో చేశారు. అలాంటి క్యారెక్టర్లు ఉంటుందా మోహన్ బాబు? ఆ సినిమా చూడలేదండి నేను. అంటే ఇద్దరు లవర్స్కి సింధూర్ పువ్వు నేనేం చెప్పనండి, కానీ మోహన్ బాబు గారి క్యారెక్టరు వెరీ రియలిస్టిక్ క్యారెక్టర్, చాలా ఎమోషనల్ క్యారెక్టర్. ట్రైలర్లో అయితే అదిరిపోయింది. ఓకేనండి, వెరీ ఎమోషనల్ క్యారెక్టర్, మీరు చూడండి. ట్రైలర్ మొత్తానికి ఆయన క్యారెక్టర్ ఒక పెద్ద, అంటే అలా వెళ్ళిపోయే ట్రైలర్ని ఒకసారి ఇలా తిప్పినట్టు మనం దానికి చూసేలాగా నేను అలాగే కట్ చేస్తాను. చూసేలా చేసింది. సినిమా కూడా అలా చూసేలా చేస్తారు. 100% చేస్తుంది ఆయన. నేను ఫంక్షన్లో మాట్లాడేదంటే పాపం ఫంక్షన్లో లేరు, నేను వస్తున్నా, నాకు మళ్ళీ నేను 4th, 5th వస్తా, సక్సెస్ దత్తు గారికి ఫోన్ చేసి చెప్పారు, సక్సెస్ పార్టీ పెట్టుకో, నేను అక్కడ మాట్లాడతాను. దత్తు గారికి నరేషన్ ఇచ్చినప్పుడు ఎలా చేశారు? నరేషన్ ఇచ్చి ఉంటారు కదా మొదట్లో ఫస్ట్ టైం. ఎవరికి? మోహన్ బాబు గారికి నరేషన్. నరేషన్ మొత్తం స్టోరీ అంతా చెప్పాను, ఆయన విన్నారు కూర్చుని వాళ్ళ ఇంటి దగ్గర. వెంటనే ఓకే అన్నారు. దత్తు గారికి అయ్యి ఫోన్ చేసి చెప్పారు, ఏంటి ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి నాకు నచ్చింది, నేను ఆల్రెడీ అప్పటికే చేస్తున్నారండి, ఇది మన ప్యారడైజ్ చేస్తున్నాను, ఇది 2వ సినిమా అవుతుంది, అంటే బయట సినిమాలు చేయట్లేదు, నా క్యారెక్టర్ నచ్చి నేను మెయిన్ కృష్ణ అదే అబ్బాయి ఇది కోసము, అజయ్ బాబు కోసం, ఈ కోసం చేస్తాను, నాకు ముగ్గురు ఇంకేమీ అవ్వదు, నాకు ఏంటి ఎక్కడ షూటింగ్ ఏంటి అన్నది. బట్ అది ఒక ఫెరోషియస్ పాజిటివ్ క్యారెక్టర్ అనుకోవచ్చా? నేను అది ఇప్పుడు ఏం చెప్పలేనండి, ఎందుకంటే డే 1 ఎలా అనిపించింది ఈ కుర్రాడిని డీల్ చేయడం? అంటే ఫస్ట్ చందేరిలో స్టార్ట్ చేశాను షూటింగ్. ఆల్రెడీ నేను ఇక్కడ టెస్ట్ షూట్లో పెట్టుకుని, నేను ఎప్పుడు అసలు టెస్ట్ షూట్ అని కానీ ఫోటో షూట్ అని కానీ ఈ 3 సినిమాలు ఎప్పుడు చేయలే. నేను ఇతను కోసం నేను ఫస్ట్ టైం చేశాను నేను ఫోటో షూట్. అంటే ఎప్పుడు కూడా కొత్తగా ఇటువంటి వాళ్ళు నాకు తెలియనప్పుడు ఏ యాంగిల్లో ఎలా ఉంటాడు, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, లేకపోతే ఇతని స్టైల్ ఏంటి తెలుసుకోవడం కోసం నేను ఫోటోషూట్ చేస్తాను. చేశాను, అన్నీ నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఆఫీస్కి ఎక్కువ నాతో మింగిల్ అవ్వమని, నాతో వస్తే మనదంతా కాన్సెప్ట్ కుర్రోడు క్యారెక్టరు, మనదంతా మొత్తం ఎక్కించా. అసలు తను నాకు అర్థమైపోయింది ఏంటి ఏంటి అని. షూటింగ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక్క 2-3 రోజులు కొంచెం పాపం సిగ్గు, అంటే జనాల మధ్యన యాక్టింగ్ అంటేనే కొత్తగా జరిగిన సిగ్గు అది ఉంది. కానీ అసలు ఆ యూనిట్లో మా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా షాక్ అయ్యారు, అతను రోజుకి చేంజ్ అవుతున్న తీరు చూసి, పర్ఫార్మెన్సెస్లో కానీ అవి కానీ ఇవి కానీ మొత్తం. నేనైతే డ్యామ్ షూర్ చెప్తున్నాను, అతను ఇద్దరు రాశ అయితే అసలు అమ్మాయి వేరు, ఇద్దరు అసలు మీకు కనెక్ట్ అవుతారు నేను ఖచ్చితంగా. మీ ఫీమేల్ క్యారెక్టర్స్ బలంగా ఉంటాయి సినిమాల్లో, ఇది కూడా అలాగే ఉంటుంది. మంగ తనే కదా శ్రీనివాస్ మంగ. అంటే నేను టైటిల్ రోల్ ఇచ్చానంటే ఇంకా అసలు అర్థం చేసుకోండి. నేను ఏంటంటే చాలా పెద్ద చాలా వెరీ ఎమోషనల్ ఇద్దరు అసలు క్యారెక్టర్స్. ఫిమేల్ క్యారెక్టర్స్ అన్ని ఎంత స్ట్రాంగ్గా ఉంటే మేల్ క్యారెక్టర్స్ అంత వర్కౌట్ అవుతాయి అని చెప్పి నా అభిప్రాయం, యాక్చువల్లీ పర్సనల్ అభిప్రాయం. అంటే హీరో క్యారెక్టర్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో క్యారెక్టర్లు అంత వర్కౌట్ అవుతాయని నా అభిప్రాయం. సో నా సినిమాలు అన్నీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి. మరి కుర్రాడు మీరు అనుకున్న అవుట్పుట్ ఇవ్వడం, లేదా దానికోసం మీరు కొంచెం
గట్టిగా పట్టుకుని లాక్కోవడం అలాంటిది ఏమైనా జరిగిందా? అన్నీ జరుగుతాయి మొత్తం. ఫైనల్గా మహేష్ గారు కూడా నాకు మెసేజ్ పెట్టారు. నాకు జేక్స్ అయితే పర్ఫార్మెన్స్ అసలు నేను షాక్ అయినది. నాకు వెరీ వెల్ ఉంది అసలు. నేను చాలా బాగుంది అసలు. నాకు ఇద్దరు కెమిస్ట్రీ అదిరిపోయింది, హీరో హీరోయిన్ల మధ్య సాంగ్స్ అదిరిపోయినాయి అసలు. సేపు నేను మీకు ఇందాక ఏది చెప్పినా చాలా పెద్ద అంటే ఒక కాన్వాస్ ఉన్న స్టోరీ చూసినట్టుంది నాకు అని చెప్పి నా మహేష్ గారు నాకు సినిమా ఉంది చాలా. అంటే ఆ స్టోరీ అది చాలా పెద్దది కింద ఉంది నాకు అని చెప్పారు నాకు. అంటే చాలా రియల్గా జరుగుతున్నట్టే ఉంది నాకు అని. మీకు మామూలుగా మీ మార్కు డైలాగ్స్, నేను ఎమోషనల్ డైలాగ్స్ కావచ్చు లేదా బలమైన డైలాగులు కావచ్చు, అంటే ఇంపాక్ట్ సీన్ మీద ఇంపాక్ట్ పడేలా డైలాగ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేసి అన్నీ ఉంటాయి. అని మీకు ట్రైలర్ రోడ్ పెట్టాను కదా, ప్రేమ పుట్టేది ఇక్కడ కాదు ఇక్కడ ఇక్కడే ఉంటుంది, లబ్దబ్ అని గుండు కొట్టుకుంటూ ఉంటుందంటే ఎదవ గుండె అది, ఇక్కడ ఏం ఉండదు అసలు, ఇక్కడ పుట్టేది. చాలా బాగుంటాయి డైలాగ్స్, చాలా ఎమోషనల్ ఉంటుంది. లాస్ట్ 30 minutes చాలా బాగుంటుంది. సాంగ్స్ అదిరిపోతాయి. మీరు అసలు కథలు చాలా రోజుల తర్వాత నేను ముందే చెప్పాను దత్ గారికి, సార్ నేను ఈ సినిమా మ్యూజికల్ మూవీగా చేద్దాం అనుకుంటున్నాను. ఇష్టం చేసుకోండి, నువ్వేమనుకుంటున్నావు. వాళ్ళ బ్యానర్ కూడా అన్ని ఎక్కువ మ్యూజికల్ అన్నారు. నేను సో ఎప్పుడు ట్యూన్ వెళ్ళడం జీవీ దగ్గరికి అన్ని ముందు ఎక్కించి పెట్టే ఉన్నాయి. జీవీకి వెళ్ళడం 2 hours అంతే. వెళ్ళడం 2 గంటలు ఉండేవాడిని జీవీ దగ్గర. అతను ట్యూన్ కొడతా ఉండేవాడు, నాకు ఏమన్నా వస్తే అక్కడే కూర్చొని రాసేవాడిని లిరిక్స్, రఫ్ లిరిక్స్. అతనికి ఏదో అందివ్వడానికి రావే చెల్లియలేదు చాలా అలాగే రాసింది నేనే. సో రాసేవాడిని, ట్యూన్ అయిపోయింది, పట్టుకుని వచ్చేవాడిని అంతే. రఫ్ లిరిక్స్ కూడా రెడీ ఇస్తే వచ్చిన వెంటనే లిరిక్స్ ఫైల్గా రెడీ చేసుకునేవాడిని, వాడించాడు. సరే, కానీ ఈ రగడు రఫ్ సినిమా ఇవన్నీ పక్కన పెడితే యూజువల్గా ఇప్పుడు సినిమా అనగానే ఒక తెలియకుండానే మాకు ఒక ట్రంప్లెట్ ఒకటి, కొత్త ట్రంప్లెట్ ఒకటి తయారవుతాం. సినిమా కొంచెం ఎత్తుగడ దగ్గర నుంచి క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మధ్యలోకి వచ్చిన తర్వాత నుంచి అలా ఇంటర్వెల్కి లీడ్ చేసేసరికి మనకి ఏదో బలమైన బ్యాంక్ పడాల్సిన, ట్విస్ట్ పడాల్సింది కానీ, లేదా బ్యాంక్ పడాల్సింది కానీ, మా సినిమాలో పెద్ద యాక్షన్ సీన్ వేయడం కానీ, లేదా ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ అదే టైంలో కథ మలుపు తిప్పేలాగా ఇది ఒక ప్యాటర్న్. మళ్ళీ సెకండ్ హాఫ్ వెళ్ళిన తర్వాత క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ దగ్గర కూడా బలమైన సీన్లు. ఇట్లాంటి ఇవన్నీ గమనించి మీ స్క్రీన్ ప్లేని కూడా అలాగే మార్చుకున్నారేమో. నేను అసలు నేను బయట జరుగుతున్న సినిమాలు ఇలా ఉన్నాను. నాకు ఏ సినిమా కూడా నేను అసలు ఈ మధ్యకాలంలో చూడలేదు. నేను ఏ సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అవునాను. నేను ఇప్పుడు ఒబిసే ఏదో వచ్చింది ఏంటంటే అది అది కాకుండా ఇది ఈ మధ్యన అబ్సెషన్ ఏదో వచ్చింది కదా, ఏదో వచ్చింది. నేను ఇంకా చూడలేదు సినిమా. నాకు మా బాస్ చెప్పాడు, చాలాసేపు ఫోన్ చేసి మాట్లాడాడు దాని గురించి. ఇప్పుడు మీరన్నదే దగ్గరగా అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఇలా వాగుతూ ఉంటారు అజయ్. సినిమా అనగానే స్టోరీ అనగానే అందులో ఏమీ లేదు. అది అసలు ట్రెమండస్ హిట్ అవుతుంది. అది వరల్డ్ వైడ్, ఇండియాలో కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాను. సో నేనేమంటానంటే సినిమాకి రూల్ లేదంటున్నాను, ఒక స్టోరీకి కూడా రూల్ లేదు, స్క్రీన్ ప్లేకి అస్సలు లేదు. స్క్రీన్ ప్లే బుక్లు అని రాస్తారు చాలామంది, అవన్నీ ట్రాష్ అంట. నేను స్క్రీన్ బుక్ రాయడం, బుక్ అసలు ఎలా రాస్తారు? స్టోరీని బట్టి మారిపోతూ ఉంటుంది స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది స్క్రీన్ ప్లే. ఎవడి థాట్ అదే స్క్రీన్ ప్లే. నా థాట్ ఏంటి, నా స్క్రీన్ ప్లే నాది. కథను మీరు ఎలా చెప్పదలుచుకున్నారో అది మీ స్క్రీన్ ప్లే. నా స్క్రీన్ ప్లే నాది, మీ స్క్రీన్ ప్లే మీది, అవతలోడి స్క్రీన్ ప్లే అవతలోడి. ఎవడో అవతలోడు ఇది ఇలాగే ఉండాలి స్క్రీన్ ప్లే అని రాస్తాడు చూసారా, అది నేను తప్పంట. అట్లా స్క్రీన్ ప్లే అనే పదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. మీకు బోలన్ని కోకొళ్ళు ఉన్నాయి సినిమాలు వచ్చి పాల్గొట్టిని అలా శంకరాభరణాల దగ్గర నుంచి చూసుకుంటుంటే అదంతా ఎందుకు. RX-100 ఉంది సార్. అసలు ఎక్స్పెరిమెంట్, అంత ఎక్స్పెరిమెంట్లు అంటే అది హీరో చనిపోవడం అనేది తెలుగులో చూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి వీళ్ళని నేను బాబని నా దగ్గర అన్నవాళ్ళు బోల్ మంది ఉన్నారు, నీకు చాలాసార్లు చెప్పుంటాను నేను బోల్ ఇంటర్వ్యూలో. అమ్మాయి చంపించడం ఏంటి అనేది అంటే రూల్ ఏంటి, ఒక కథకు రూల్ ఏంటి సార్? అప్పుడు నేను తీసా ఇట్టుకొట్టా, ఏం రూల్ ఏంటి? అప్పుడు రూల్ ఏం లేదు. నేనేమన్నా స్క్రీన్ ప్లే కూడా రూల్ ఉండదండి ఎప్పుడు. అంటే ఆడియన్స్కి ఒక ప్యాటర్న్ అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే థియేటర్లో కూర్చొని మళ్ళీ మీరు అదే చెప్తున్నారు, ఆడియన్స్కి అలవాటు అయిపోయిందని మీరు ఎలా చెప్తారు సార్? నేను ఇప్పుడు చెప్పిన ఈ సినిమాలన్నీ ఆడియన్స్ చూస్తేనే కదా హిట్ అయినాయి. మీరు అటువంటిప్పుడు ఆడియన్స్ చూస్తే అలవాటు మళ్ళీ కొత్తగా అలవాటు చేయాలి. నేను నా దాంట్లో ఉండవని అనట్లేదు, నేను ఉండవు అని అనట్లేదు.
నేను ఓకే జస్ట్ మీరు అడిగిన దాన్ని నేను ఆన్సర్ ఏంటంటే నేను అటువంటి రూల్స్ పెట్టుకోను, నాకు అనిపిస్తే నేను తీస్తాను అంటున్నాను, రాసుకుంటా అంతే. ఇది పక్కది ఏదో వస్తుంది, ఆడియన్స్ అలవాటు పడ్డారు కదా అన్నట్టు నాకు తెలియదండి అసలు. వై ఒకవేళ నిజంగా అలవాటు పడ్డ ఆడియన్స్ అయినా సరే అజయ్ భూపతి సినిమా అనగా నేను ఎక్స్పెరిమెంట్లు చేసిన ఒప్పుకునే స్టేజ్లో నేను ఖచ్చితంగా ఉన్నా. నేను చేస్తే ఒప్పుకుంటారు ఎక్స్పెరిమెంట్లు. వై సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ 2 రకాలు ఉంటాయి సార్. మనకి పల్లెటూళ్ళు బండిబాట అంటాం. సో అలవాటు అయిపోయిన స్క్రీన్ ప్లే అనేది బండిబాటలాంటిది, దాంట్లో ఆటోమేటిక్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. లేదు కొత్తగా క్రియేట్ చేసుకెళ్ళేది అనేది అది జనాలు వస్తుంది, బట్ అది మీకు స్టామినా బట్టి ఉంటుంది. మీరు క్రియేట్ చేయాలి, ఆ కొత్త పాత మీరు క్రియేట్ చేయాలి. ఇది కాదురా ఈ బండిబాట ఇలా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి మీరు క్రియేట్ చేయాలి. మాలాంటి వాళ్ళకి ఎలా అవుతుందంటే మూర్తి గారు, ఇప్పుడు కొన్ని కమర్షియల్ పక్కా కమర్షియల్ మాస్ కమర్షియల్ సినిమాలు చేసేది కొన్ని చాలా తప్పులు వదిలేస్తారు ఆడియన్స్, కదా పట్టించుకోవాలి. వాటిని వదిలేస్తారు. కానీ నాలాంటి వాడు తీసే ఈ డార్క్ సైడ్ ఆఫ్ మూవీస్ మంగళవారం మరి క్షుణ్ణంగా ఆలోచిస్తారు అందరూ. మీరు పైకి చెప్పట్లేదు కానీ మీరు ఏం చేస్తారు అంటే వై యాక్చువల్లీ వాళ్ళు తప్పేమి కాదండి. అది మా సినిమాలు చాలా అంటే లోతుగా వెళ్ళిపోయి చూస్తారు. నేను అది చేస్తా వాళ్ళని, ఒక్కొక్కసారి చేయలేకపోతే సినిమాలు ఆడవు సార్. వెనకడికి సామెత ఉంది, పెట్టండి ఎలాగే పెట్టలేదు, రోజు పెట్టిదే నువ్వెందుకు పెట్టలేదు అన్నాడు అని బెచ్చగడ అన్నట్టుగా. సరే ఆ పెద్ద కమర్షియల్ సినిమాలు ఎలాగో రొట్ట సినిమాలు లేకపోతే ఏవో అవి ఎలాగా ఉంటాయి, మీరు తీయగలిగి స్టామినా ఉంది, అజయ్ భూపతి కూడా ఎలాగ ఎందుకు తీయాలని అప్పుడు గోతంతో పెట్టి అది మీకు మీ క్వాలిటీ ఆఫ్ మేకే మీకు శాపం కావచ్చు. శాపం అని నేను ఎప్పుడూ అనుకోను. నేను మీకు సార్ నేను ఆడియన్స్కి క్వాలిటీ సినిమా ఇవ్వడానికి నేను ఎప్పుడూ కూడా వెనకాను. వై మంగళవారం నేనే ప్రొడ్యూసర్, ఓకే నా పార్ట్నర్స్ ఉన్నారు కానీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళని అసలు ఎవ్వరు హీరోనివో 1.5 సినిమాలు అప్పటికే సినిమాలు ఆల్మోస్ట్ పాయలు అంటే తను ముందు ఇట్టు కూడా ఏమి నేను ఫ్లాప్ రెండిట్లు మీరే ఇచ్చారు. నేను మా మహాసముద్రం తీసి ఫ్లాప్లో ఉన్నాను. మంగళవారం బడ్జెట్ 19 CR అయింది. 1 or 2 days అవుట్డోర్ షూటింగ్ చేశాను. అలా హైదరాబాద్లో కెమెరా పెట్టలే, వేరే ప్రొడ్యూసర్ అయితే ఒప్పుకునేవాడు కాదు. 70 days నైట్స్ చేశాను నేను. లైట్స్ గీట్స్ అలా మా ఊరు చూస్తే అదేదో పెద్ద 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 లైట్లు పెట్టి కట్టిక్క చీకట్లో లైట్ చేయాల్సి వచ్చేది. ఇది ఎక్స్టీరియర్ మొత్తం ఊరు బయట అంటే ఎంత లైట్ కావాలి. నేను అలా చేశాను కాబట్టే మంగళవారం అందరి మైండ్లోకి వెళ్ళిపోయి ఉందండి. నాకు తెలుసు చెన్నై కేరళ అసలు దాని గురించి ఎంత మాట్లాడుకుంటారో, ఏ టెక్నీషియన్స్ ఎలా మాట్లాడుకుంటారని నాకు తెలుసు. నేను ఇందాక మీకు అన్నాను కదా అది ఎంత వెళ్ళిపోయింది అనేది నేను మీకు మంగళవారం టు రిలీజ్ రోజున తెలుసు. అది నేను కేవలం ఆడియన్స్ కోసం మీకు తెలియదు సార్ మూర్తి గారు. రిలీజ్ కరెక్ట్గా ఇంకో నెల ఉందనగా నా కారు బెంజుగారు అప్పుడు ఎందుకైనా బెటర్ అని బైక్ కొని పెట్టుకున్నాను. నేను తెలుసు, మీకు ఏం తెలుసు. నేను ఏమన్నానంటే అంత బడ్జెట్ నేను పెట్టుకున్నా సినిమాకి కానీ నేను కాల్ మీద కాల్ వేసి కూర్చొని నేను అన్నీ చేసుకోగలిగా. వై అక్కడ ఎవరున్నారు మీరు సినిమా చూశారు, వాళ్ళు ఫస్ట్ హాఫ్లో ఓన్లీ క్యారెక్టర్స్ రన్ అవుతాయి, హీరో హీరోయిన్ ఉండదు. సెకండ్ హాఫ్ వస్తాయి క్యారెక్టర్స్, హీరోయిన్ పాయిల్ ఎంటర్ అవుతుంది, ఆ మాస్క్ మ్యాన్ ఏదో లాస్ట్లో ప్రియదర్శి ఎంటర్ అవుతాడు తప్ప అది నేను ఖచ్చితంగా నమ్మానండి. అది నమ్మకపోతే ఏది చేయం కదా, కేవలం ఆడియన్స్ కోసమే. కూడండి సినిమా ఎప్పుడైతే జనాలు ఓన్ చేసేసుకున్నారో ఇంకా దాని గురించి వాళ్ళే ఇంకా ఎక్కువ మాట్లాడతారు. మీరు ఇప్పుడు మంగళవారం గురించి కానీ RX100 గురించి కానీ మీరు ఇంత మాట్లాడితే జనం ఇంత మాట్లాడారు, వాళ్ళు ఓన్ చేశారు. లేదు సార్, నేను ఆఫ్టర్ మంగళవారం నేను ఎవరికైనా ఇంటర్వ్యూలో వెళ్ళని తెలుసు, ఒకే ఒకటి ఇచ్చా. నేను చాలా మంది ఫోన్లు చేసేవారు, ఇప్పుడు నేను మూడు అయిపోయింది, నేను వేరే సపోజ్ జనాలు రిసీవ్ చేసుకొని సినిమా ఉంటుంది అనుకోండి, మనం మాట్లాడాలి ఎక్కువ. లేదు నేను ఇలా తీశాను అలా తీశాను, ఈ ఉద్దేశం తీశాను ఆ ఉద్దేశంతో తీశాను మనం చెప్పాల్సి ఉంటుంది. మనం అని చెప్పిన జనాలు అంటారు, జనాలు కనెక్ట్ అయ్యి నన్ను బోలక మంది సార్ నన్ను చెన్నై రాధాకృష్ణ మిక్సింగ్ అక్కడికి వెళ్తే వేరే సినిమాలు కూడా జరుగుతూ ఉంటాయి. తమిళ్ రాధాకృష్ణ మంగళవారం గురించి మాట్లాడితే అస్టినేటర్లు పిలిచినది నా దగ్గరికి వచ్చి అడుగుతారు ఆ షాట్లు సార్ మీ మ్యూజిక్ ఇక్కడ ఫుల్ ఫేమస్, లేకపోతే ఆ షాట్లు ఎలా తీశారు. అది అక్కడ ఇంకా పెద్ద అక్కడైతే 5కి 4.5 అవి మొత్తం రేటింగ్లు చెన్నైలో. ఏది కేరళ మూవీస్కి ఇక్కడ మన వాళ్ళు ఇస్తారు కదా అలాగా. చాలా మంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు సార్ అది ఎలా తీసారు ఇది ఎలా తీసారు. మీ డైలాగ్లో మీరు పంచులు బలేస్తారు, అక్కడ 4.5 అక్కడ కేరళ సినిమాకి మన వాళ్ళు ఇస్తారు కదా అంటే మీ సెటైర్ ఏంటి చెప్పండి. సెటైర్ కాదు నాకు ఇక్కడ కూడా మంగళవారం అంటే
ఫిలిం క్రిటిక్స్ అనే వాళ్ళని నేను అంటే ఇప్పుడు దానికి అర్థం కూడా మారిపోయింది సార్. ఇప్పుడు నాకు అందరూ నాకు ఏమీ నెగిటివ్ ఏం కదా, అందరూ దాని గురించి బాగానే మాట్లాడారు. నేను అంటే కొన్ని యూట్యూబ్ రివ్యూస్ ఉంటాయి చూసారు, అంటే నువ్వు అది అంటే ఏమైపోతుందంటే సార్ తెలిసిపోతుంది ఆడియన్కి కూడా. నేను నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పా, ఆడియన్స్ తప్పు. మీకు సినిమాల కోసం రాసేవాళ్ళు సినిమాని అనాలిసిస్, ఏ సినిమానైనా సరే అనాలిసిస్ చేయొచ్చు. ఎందుకంటే మూవీ ఎప్పుడైతే పుట్టిందో, సినిమా అనేది ఎప్పుడైతే పుట్టిందో దాన్ని విమర్శించేవాడు కూడా అప్పుడే పుడతాడు. ఓకేనండి. విమర్శ ఎలా ఉండాలి అంటే అర్థవంతంగా ఉండాలి. ఓకే, ఈ మధ్యన యూట్యూబ్ రివ్యూవర్స్ చాలామంది వాళ్ళు ఏ జాబులు చేసుకుంటూ ఉంటారు, ఎక్కడ ఇది ఒక ఎక్స్ట్రా గంజలాగా డబ్బులు సంపాదించడం కోసం వచ్చేసి వాళ్ళు వాళ్ళు మొహాలు తిప్పేసుకుని, మొహాలను కొట్టేసుకుని, భుజాలు తడిపేసుకుని ఫిల్మ్ మేకర్స్ని తిడుతూ ఆడియన్స్ అప్పుడే వాడికి వ్యూస్ వస్తాయి. ఓకేనా, వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. దీనికి అలవాటు పడిపోయారు. ఒకరిని చూసి ఇంకొకరిని చూసి ఇంకొకడు. అసలు సినిమా అంటే ఓనమాలు తెలియనోడు కూడా ఇప్పుడు రివ్యూలు ఇచ్చేస్తున్నాడు, యూట్యూబ్ రివ్యూలు ఇవన్నీ. అవి నేను పట్టించుకొని ఆడియన్స్ని పట్టించుకోవద్దంట. ఒకటి చెప్పండి సార్, పోనీ మీరు ఎన్నో కొన్ని వందల సినిమాలు చూస్తుంటారు. మీ చిన్నతనం నుంచి సినిమా మీద ఇష్టం పెరిగిన దగ్గర నుంచి, సినిమాల్లోకి రావాలనుకున్న దగ్గర నుంచి, సినిమాల్లోకి వచ్చిన తర్వాత నుంచి కొన్ని వందల సినిమాలు చూస్తుంటారు. మీ జడ్జిమెంట్కి సినిమా కమర్షియల్ జడ్జిమెంట్కి మ్యాచ్ అవ్వని సినిమాలు మీకు ఎదురయ్యా లేదా? సార్ నేను ఒకటి చెప్తున్నాను, ఇక్కడ నేను అన్నది ఉంటాయి. నాకు అర్థమైంది. ఇప్పుడు సినిమా లేకపోతే మీ కాకినాడలోనూ రాజమండ్రిలో థియేటర్ సినిమా చూస్తాను, సినిమా రా బాబు అని బయట వస్తే బ్లాక్ బస్టర్ అయి ఉంటుంది. అలాంటి మీకు ఎదురైందా లేదా అని అడుగుతున్నాను. ఎదురవడం కాదండి, నాకు విపరీతంగా నచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఈ టైంలో నేను డైరెక్టర్ని అవుతానా అనే డౌట్ వచ్చేది నాకు. రావణ్ మణిరత్నం గారు రావణ్ అంతర్లీనంగా వెళ్ళి నేను ఆలోచిస్తే నాకు విపరీతంగా నచ్చేసింది. నేనేం చూస్తానంటే క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం, మేకింగ్ ఆఫ్ విక్రమ్ ఎమోషన్ ఇదన్నీ పెట్టేసి ఉంటాయి, క్యారెక్టరైజేషన్, అదే అంటున్నాను నేను. దాన్ని మ్యూజిక్లో కన్వే చేసిన విధానం, సాంగ్స్, లిరికల్ వాల్యూ, నేను ఇవన్నీ ఆలోచిస్తా. నేను సినిమా చూస్తే షాక్ అయ్యండి, ఇలా కూడా ఆలోచించవచ్చా, కానీ సినిమా చూస్తే ఫ్లాప్ అయింది. బయటకు వస్తే నాకు అనిపించింది ఇప్పుడు నేను డైరెక్టర్ అయితే నాకు నచ్చింది. దీని వయసు వరుస కూడా ఉండి ఉంటాయి కదా, ఉండి ఉంటాయి కదా. అదే అంట నేను కాదు, ఇది సినిమా ఇదే సినిమా అనుకున్నది బయట ఎందుకంటే నాకు ఫుల్ ప్లెజర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి చూసారు, నాకు అంత పెద్ద నచ్చేది కాదు అప్పుడు. అవి ఎక్కువ ఆడేసారు. ఇప్పుడు కమింగ్ టు పాయింట్, ఇప్పుడు ఇదే ఒక మేకర్గా నేనేమన్నా సార్, మీదే ఒక మేకర్గా కొన్ని సినిమాల దగ్గర ఇటు అటు ఇది బాగుందన్న ఆడక ఏమన్నా ఆడినప్పుడు మరి మేకర్లు కానీ క్రిటిక్స్, నేను మేకర్స్ కదా, నేను అన్నది మీకు టేస్ట్ మేకర్స్ నేను అన్నది మీకు అర్థం కావట్లేదు సార్. సార్ ఎవడి ఇష్టం వాడిది. నేను ఇందాక అన్నది నేను చెప్పేది నేను చెప్పేది ఒక నిమిషం. నేను ఏమంటున్నానంటే సార్ ఎవడి ఫోన్ వాడిది, ఎవడి రివ్యూ వాడిది, దాన్ని నేను ఎప్పుడు తప్పు పట్టను. నేను ఇప్పుడు నేను దాన్ని కూడా నేను మీ ప్రొడక్ట్ సార్, మీ ప్రొడక్ట్ నేను రివ్యూ చేస్తున్నాను. మీ ప్రొడక్ట్ నాకు నచ్చింది నచ్చలేదు ఈ రెండు నేను చెప్పే రైట్ నాకు ఎంత ఉందో, నా ప్రొడక్ట్ ఏది, నా రివ్యూ. మీ సినిమా మీ ప్రొడక్ట్ నేను రివ్యూ చేశాను, అది నచ్చింది నచ్చలేదు చెప్పాను. నా ప్రోడక్ట్ ఏంటి, నా రివ్యూ, అది నచ్చింది చెప్పాను. అదే నేను చెప్తున్నా, అదే నేను అన్నట్టు నేను కూడా కాదు సార్. సినిమా ఇప్పుడు అందరూ బాగాలేదన్నా కూడా థియేటర్లో ఆడియన్స్ అంటే యాక్సెప్ట్ చేయాలి, ఎలా నచ్చింది అది. నేను దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఏ సినిమా గురించి నేను బ్యాడ్ అది కాదు, నేను అన్నది అది కాదు. నాకు అర్థమవుతుంది రివ్యూ. ఇప్పుడు రివ్యూని సపోజ్ మూర్తి గారు ఒక రివ్యూ ఇచ్చారు, మూర్తి గారు అనాలిసిస్ చేస్తాడు అనుకుంటాను నేను, లేకపోతే ఇంకొక ఎవడో గొట్టంగాడు అనేవాడు ఎవడో ఉన్నాడు యూట్యూబ్లో, ఆడొక టైప్ సేమ్ సినిమాకి ఆడొక టైప్ రివ్యూ ఇస్తాడు, మీరు ఒక టైప్ ఇస్తారు, అతను ఒక టైప్ ఇస్తాడు. ఇద్దరిలో నాకు ఎవరిది నచ్చిందని నేను నిర్ణయించుకోవచ్చు కదండి. నేను నా సినిమాని మీ ఇద్దరు నిర్ణయించి మీకు నచ్చిన వేలో మీరు చెప్పినప్పుడు మీ రివ్యూలను కూడా నాకు నచ్చినట్టు నేను అనాలిసిస్ చేసుకోవచ్చు కదా. ఈడే నా తొక్కలో అడిగేం తెలుసు నేను అనుకోవచ్చు. ఓకే, ఈడెవడో బాగానే చెప్పాడే ఈడెవడో నేను అనుకోవచ్చు. సో నేను దాని గురించి చెప్తున్నాను. నేను యూట్యూబ్ రివ్యూవర్స్ కొంతమంది గురించి కూడా మాట్లాడలేదు సార్. నేను
కాయిన్కి ఒక సైడ్ గురించి నాకు తెలుసు మీరు చెప్పింది అర్థమైంది, ఎవరెవరు కూడా అర్థమైంది. ఖచ్చితంగా నేను చూస్తూనే ఉంటాను కదా అన్నీ వీళ్ళందరికీ. అయితే ఇక్కడ ఏంటంటే రివ్యూలకి కమర్షియల్ సక్సెస్ మ్యాచ్ అవ్వడం అన్నది చాలా రేర్గా జరుగుతుంటుంది. అది అంటే మీరు అన్నట్టు ఏంటంటే ఇందాక మీరు నాకు ఎక్కడ నవ్వొచ్చిందంటే మలయాళీ వాళ్ళు మీరు రివ్యూ రేటింగ్లు ఇస్తారే అన్న ఆ పాయింట్ వల్ల నవ్వొచ్చింది. ఇక్కడ అది కూడా ఉందండి. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మన సినిమాలను ఎక్కువ పొడిగితే మనకేం తెలియదు అనుకుంటారు, ఎరుపప్పులు అనుకుంటారని, చాలా ఇంటెలిజెన్స్ అని మనం అనిపించుకోవాలని చెప్పి కొంతమంది రివ్యూ రైటర్లు ఆ పక్క సినిమాలను పొగుడుతూ ఉంటారు. వాళ్ళు అక్కడేమో ఆడవది సినిమాలు థియేటర్లో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు పొగుడుతూ ఉంటారు. అసలు వేస్ట్లేను కొన్ని పొలకొర అది ఎప్పటి నుంచో ఉంది. నేను అది కూడా దాని గురించి కూడా ఏమైనా పెద్ద పట్టించుకోను. జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఏ రివ్యూని పట్టించుకోను. నేను కొన్నిసార్లు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పోస్టర్లు చూసి కూడా సినిమాకి వెళ్ళింది తెలుసా. పోస్టర్లు కూడా చాలా ముఖ్యమైన భాగం సినిమాకి వెళ్ళాలా వద్దని నిర్ణయించుకోవడానికి. నేను బోల్డెన్ సినిమాలు ఉన్నాయి పోస్టర్ చూసే నేను నా ఫోన్లో నోట్ చేసుకుంటే సినిమా ఎప్పుడు వస్తుంది అని. అలాగే ట్రైలర్లు అయినా నాకు నచ్చినవి ఉంటాయి, సినిమా ఎప్పుడు వస్తుందని నోట్ చేసుకుంటా. నాకు ఇంక రివ్యూలతో సంబంధం ఆ సినిమాకి వెళ్తానండి, ఖచ్చితంగా వెళ్తా. సో నేను ఆ రివ్యూని పెద్ద పట్టించుకోను. మీ గురుగారు తిరుమల బ్యాక్ డ్రాప్లో సినిమా తీశారు గోవిందా గోవిందా. అందులో తిరుపతి కొంచెం లైట్గా ఒకటి రెండు సీన్లు ఒకటి వచ్చేసారు. మీరేమో తిరుపతి బ్యాక్ డ్రాప్లో సీన్ తిరుమలకి అని వెళ్ళారు, తిరుమలకి వెళ్ళారు ఈ సినిమాలో. తిరుమల పైకా యాక్చువల్లీ నేను వెంకటేశ్వర స్వామి ఆయన మీద అలుగున్నా గత 10 years నుంచి. అలుగున్నా. మా హీరో రాష వీళ్ళందరూ 2-3 సార్లు వెళ్ళినప్పుడు సార్ రండి సార్ అంటే నేను రాను, అవునా నేను వచ్చే టైం ఉంది అప్పుడు నేను వస్తాను. ఏంటి అలాగే కారణం? అదేదో పర్సనల్ ఇది. ఇప్పుడు అన్నారు చూసా దేవుడు ఆయన మీద కోపంగా ఉన్నావు, ఆయన పేరే పెట్టించండి నీతో. ఏమో ఇది దేవుడి గారికి మీరు ఇచ్చిన రిక్వెస్ట్ లెటర్ ఏమో, అందుకోసం నేను అడిగానని అనుకోవద్దు, ఇది నా రిక్వెస్ట్ లెటర్. నేను లాస్ట్ 31st నాడు అక్కడే ఉన్నాను, తిరుపతి శ్రీనివాస మంగాపురం లోపల ఒక రిసార్ట్లో ఉన్నాను. మా రిసార్ట్ పైనుంచి కొండంతలా లాంగ్ నుంచి కనిపిస్తుంది, లైటింగ్ కనిపిస్తుంది. 10 years. 10 years అయింది. అంటే అప్పుడు నేను ఒక పోస్ట్ పెట్టాను. నేను ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను నిన్ను ఒకటి అడుగుతున్నా, వీళ్ళిద్దరి కోసం సినిమా ఇట్ చెయ్యని చెప్పి ట్వీట్ పెట్టాను. వీళ్ళిద్దరు అంటే నాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇంట్లో పూజలు అవి కొంచెం గట్టిగా మా ఇంట్లో ఫుల్ నేను హిందువునని, నా ఫ్యామిలీ అన్ని పూజలు గీజులు అన్ని తెలుసు, గర్వంగా ఫీల్ అవుతాను. తెలిసిన జనాలు తెలియాలని అడుగుతాను. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. దాంట్లో తప్పే ఉంది. నాకు శివుడు అంటే ఇష్టం. నేను ఎవ్రీ ఇయర్ నేను శ్రీశైలం వెళ్తూ ఉంటాను ఎక్కువ. నేను అంటే నేను అన్ని అంటే నేను గుళ్ళకి తక్కువ కానీ నేను వెళ్ళడం నాకు ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి పూజలు. మీకు అంతా వాడపల్లి అవన్నీ దగ్గరే కదా, మా పక్కన కిలోమీటర్, అదే మరి కిలోమీటర్న్నర అడ్డదారి పొలాల్లోంచి. అదే మీకు ఎవరు తెలుసా, చిన్నప్పుడు వాడపల్లి మేము అడ్డదారిలోంచి వెళ్ళిపోయేవాళ్ళం ఊరు కుర్రోళ్ళందరూ. ఒకప్పుడు నేను 7th class ఎగ్జామ్స్ రాసి అనుకుంటా, నేను వెళ్ళి వెనకాలే పంతులు ఉంటారు, పంతులు గారు మన గుడికి ఆనుకుని వెనకాలే విల్లుమాట, ఆయన దగ్గరికి వెళ్ళి నేను తలుపు కొడితే వస్తున్నాను అబ్బాయి ఆగని చెప్పి ఆయన నేను నా కోసం వచ్చి తాళం తీసి పూజ చేసిన ఆ రోజు ఈ రోజు చూస్తే. ఫస్ట్ టైం రావులపాలెంలో దిగి వైజాగ్ నుంచి రావులపాలెం వెళ్ళి రావులపాలెంలో బస్సు దిగి ఆటో చేయించుకుని వాడపల్లి ఎత్తుకుంటూ వెళ్ళా. అప్పుడు ఇప్పుడు వాడపల్లి వెళ్ళాలంటే మనకి రికమెండేషన్ ఉండాలి. సాటర్డే వస్తుంటే 50,000 మంది మొన్న వచ్చారండి. చెప్పలేదు కదా, ఇప్పుడు వాడపల్లి వెళ్ళాలంటే మన దర్శనం రికమెండేషన్ ఉండాలి. లేదంటే ముందు రోజు రాత్రి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వాడపల్లి చైర్మన్ మా బ్రదర్ విశ్వనాథ్ రాజు గారా, గబ్బర్ సింగ్ అంటారు కాదు, ఏదో రాజు గారు కదా, వెంకటరాజు. అదే మా ఊరు. అచేత అంత ఇదే అంచేత ఎందుకు కలిగారు అని చెప్పట్లేదు. అది ఏదో చిన్న పర్సనల్ అంటే సార్ నేను అంటే పర్సనల్ నేను మళ్ళీ దాన్ని బయటికి లాగాలి నేను అనుకోవట్లేదు సుమండి. కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే సరే చాలామంది మన పురాణ కథల్లో కూడా సినిమాలు కూడా చూస్తుంటే దేవుడి మీద కోపం వస్తుంటుంది, ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే అది పాటలు పాడిన సందర్భాలు నన్ను బ్రోహమని చెప్పవేసి రామదాస్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక టైం గ్యాప్ కొద్దిగా ఉంటుంది. మీరు 10 ఏళ్ళు స్పాన్ అనేసరికి నాకు కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. ఒక దేవుడి మీద అంతలా అలగడంటే దాని వెనకాల చాలా బలమైన ఎమోషన్ కానీ బలమైన రీజన్ కానీ ఉండాలి. అంత అయితే ఈ సినిమా హిట్ అయితే మీ అలకపోతుందేమో చూడాలి.
ఇంట్లో ఎప్పుడు చెప్పలేదా ఏంటి దేవుడి మేళకి ఏంటి ఇంట్లో అలా ఇంట్లో నేను అంటే అన్నీ ఏం పంచుకోను మీ ఇప్పుడు తెలిసిపోతుంది అలా అడుగుతారు. అంటే నేను అంటే ఇంట్లో అంతా కంప్లీట్ వేరే ఉంటాను. నేను డైరెక్ట్ అంత ఊరు నరేష్ గారు అక్కడ మా ఊరు నన్ను ఇంట్లో కూడా నరేష్ అని పిలుస్తారు. అవునా? అంటే పూర్తి పేరు వేరు, అందులో నరసింహ అని ఉంటుంది, అది మా తాతగారి పేరు. సో చిన్నప్పటి నుంచి ఊర్లో ఈ అజయ్ భూపతి ఎప్పుడు వచ్చింది మరి? నా పేరులో ఉంది అది, అజయ్ నరసింహ నాగభూపతిరాజు అసలు పేరు. అవును, వేగేసినది. సో నేను అజయ్ భూపతం పెట్టుకుని ఈ ఊరంతా నరేష్ అని పిలిచేవారు అనమాట. ఇంట్లో ఇప్పటికీ నరేష్ అని నాకు ఇప్పటికీ నరేష్ అని పిలిస్తే టక్కన అలర్ట్ అయిపోతాయి. ఎవరో ఊళ్ళో ఎవరో అని చెప్పి అంతే కదా రఫర్ వస్తుంది. అదే మనకి వేరే ఉంటుంది ఊళ్ళో పేరు, అది పిలిచేట్టుగా ఎవడో ఊరోడు చూశాడు అన్నట్టు. కానీ రాము గారు తరచూ ఇన్పుట్స్ ఇస్తుంటారా? అంటే ఇన్పుట్స్ అంటే నాకు ఎందుకంటే నాకు ఆయన ఇన్పుట్స్ అలా ఇవ్వరు, ఉండదు. ఆయన నచ్చితే ఎవరో ఒకరితో షేర్ చేసుకోవాలని ఫోన్లు చేస్తారు. నాకు కూడా తరచును ఇప్పుడు మీకు ఎలా అయితే చూసావా సినిమా ఫోన్ చేసి అడుగుతారు, చూస్తారా సినిమా చూసారా మీరు అని అడుగుతారు. చూసాను సార్ అంటే ఏంటి సార్ ఇలా దాని గురించి ఆయన పాపం అసలు అవతల వాడు నేను డిస్కస్ చేయగల లెవెల్ వ్యక్తి కాదని కూడా చూడండి అంత ఆనందంగా షేర్ చేసుకుంటాడు ఆయన. నాకు నేను ఎవ్రీ వీక్ మాట్లాడుతూ ఉంటాను. హైదరాబాద్లో ఉంటే ఆయనే వీక్లీ 2 times 3 times ఇప్పుడు బాంబే షిఫ్ట్ అయిపోయాడు. నాకు మొన్న కూడా నేను బాంబే వస్తాను, అర్జెంట్గా రమ్మన్నాడు, నీకు ఒకటి చూపించాలి, నేను ఒకటి చేశాను ఏలో అర్జెంట్గా రా, నాకు సినిమా ఆవిడ ఉంది వెళ్ళకపోయాను. మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తే నేను ఈ పోస్ట్లో బిజీగా ఉండి వెళ్ళకపోయాను, రమ్మని ఫోన్ చేస్తే ఫోన్లో అయ్యి మాట్లాడుకుంటూ ఉంటాను. ఆయన నేను రెగ్యులర్గా నన్ను అంటే ఆయన సినిమాలు నన్ను చాలా ప్రభావితం చేశాను. ఆయన చాలా అంటే చాలా. నేను ఇందులో ఒక షార్ట్ కూడా లేపేసా, ఒకటి పెట్టా ఇందులో, నాకు ఇష్టం ఆయన దాంట్లో తెలుస్తుంది. మీకు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అవునా? ఏ సినిమాలో లేపారు? తెలిసిపోతలేదు చూసిన సినిమా చూస్తే తెలుసు. నేను ఎప్పుడు కూడా సార్ నేను అది ఇంగ్లీష్ సినిమా చూడను. ఇప్పుడు నాకు లాస్ట్ సినిమా కొరియన్ సినిమా అసలు ఒక్క సినిమా చూడండి, మీరు నమ్మితే నమ్మలేతే మానేయండి. గాడ్జిల్లా ఇవి చూస్తా, ఇదేంటి ఇది అనకొండ ఇవి ఎక్కువ చూసేవాడిని. ఇప్పుడు కూడా గాడ్జిల్లా సిరీస్లు వస్తే వెళ్ళిపోతా థియేటర్కి, అమ్మో అసలు మిస్ అయితే ఇంకేమన్నా ఉందా అని అవి చూస్తాను తప్ప స్టోరీ బేస్డ్ మూవీస్ అసలు నేను చూడలేదు. నేను తెలుగు సినిమాల నుంచి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు. సో మెనీ మూవీస్ ఇండియన్ సినిమాల నుంచి. నేను అంత ఓల్డ్, నాకు చాలా ఓల్డ్ కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాను నేను. తెలుగు సినిమాలు లేకపోతే ఇండియన్ మూవీస్. నేను అక్కడి నుంచి ఏదైనా ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, కానీ నేను అసలు కొరియన్ సినిమాలు నా లైఫ్లో ఇప్పుడు దాకా ఒక్కటి చూడలేదు. నమ్మితే నమ్మలేకపోతే లేదు. ఓటీటీలో వరల్డ్ సినిమాలు అవి అదే హారర్ లేదా అదే కొంచెం యూనిక్ ఏదైనా ఒక యుద్ధాలు అవి అడ్వెంచర్స్ అవి చూస్తాను తప్ప స్టోరీ వచ్చింది రావు బహదూర్ చూడలేదండి. రావు బహదూర్ చూడాలి అన్నారు. అంటే నాకు ఈ మూవీ వర్కౌట్ అవుట్లో ఉండదు. అప్పుడు నేను మిక్సింగ్ చెన్నైలో మేకర్స్ అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసి నేను చెన్నైలో ఉన్నానండి. అప్పుడు నాకు అందరూ చెప్పారు బాగుంది ఒకసారి చూడాలని. అప్పుడు మిక్సింగ్లో ఉండిపోయి చూడలేదు. యాడావుడి అంత ఆ మైండ్ పనిచేయదండి. మొత్తం ఇది గొడవ వదిలిపోతే నేను చూస్తాను. ఇదంతా స్మూత్గా వెళ్ళింది ఆ శైలి అంతే అంతే. ఎందుకంటే అక్కడ ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఎవరున్నా కిరణ్ గారు, అశ్విని దత్ గారు. చాలా స్మూత్, అన్ని సినిమాలు చాలా స్మూత్ గానే వెళ్తాయి. కొంచెం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. అలా ఉంది, వాళ్ళకి ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలో తెలుసు. అశ్విని దత్ గారికి ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి, ఎక్కడ అవ్వకూడదు అనేది ఆయన 1-2 50 సినిమాలు చేస్తున్నట్టుండి. ఆయన ఎక్కడ ఎక్కువ అవ్వాలని కూడా తెలుసు, ఎక్కడ అసలు అవ్వకూడదని తెలుసు, ఎక్కడ తక్కువ అవ్వాలని తెలుసు. ఇప్పుడు నా పని అయిపోయింది, ఇప్పుడు వాళ్ళందరూ ఇన్వాల్వ్ ఫుల్ ఉంది. అంటే రిలీజు అది ఇది ఆ పనిలో ఉన్నారు. సో అంతేగాని అది ఎప్పుడు నా మేకింగ్లో కానీ అలా ఆయన ఎప్పుడు అలా ఇన్వాల్వ్ అయ్యి. కానీ అంటే ఈ వాళ్ళని కాదు, ఎవరు ప్రొడ్యూసర్లు లేకపోతే యాక్టర్లు హీరోలతో చేసినప్పుడు అంటే అందరితో డీల్ చేస్తుంటారు కదా, మీ మాటకి వాళ్ళు ఓకే అన్నప్పుడు వాళ్ళు మీరు పదే కన్వే చేయాల్సి, వాళ్ళని కన్విన్స్ చేయాల్సి అన్నప్పుడు అసలు మీకు చూడండి డైరెక్షన్ అంటే నేను ఆ మధ్య స్టోరీ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెడతాను. అప్పుడు నా మూడ్ అప్పుడున్న నేను మూడ్ అవి పెడతా ఉంటాను. డైరెక్టర్కి ఉండాల్సిన చాలా లక్షణాల్లో ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక లక్షణం ఏంటంటే చేస్తే కన్విన్స్ చేయి లేదా కాంప్రమైజ్ అయ్యి. ఇది కూడా డైరెక్టర్ తాలూకు అంటే కంపల్సరీ ఉండాల్సిన లక్షణం. నువ్వు కన్విన్స్ చేసుకోగలగాలి, నీ వల్ల అవ్వకపోతే కాంప్రమైజ్ అవ్వ, అంతే. అవ్వాలి, తప్పదు ఒక్కొక్కసారి, తప్పదు. అంతే. కన్విన్స్ చేసుకునే కెపాసిటీ లేనప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సిందే.
కానీ కన్విన్స్ చేసుకునే కెపాసిటీ చూపించే క్రమంలో ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ కన్ఫంటేషన్ రావడం కానీ నాకు RX-100 కావాలి. వై అది కొత్త వాళ్ళు నేను లైన్గా వస్తున్నా. మహాసముద్రానికి రాలే. మహాసముద్రానికి అనిల్ సోంక్రా గారు నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే కంప్లీట్ స్క్రిప్ట్ టేబుల్ మీద పెట్టేస్తా. మూర్తి గారు నా లైఫ్లో నేను రౌండెడ్ స్క్రిప్ట్ తయారు చేయకుండా ఇప్పుడు దాకా ఏ సినిమాకి రాలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ మధ్య మధ్యలో ఐడియాస్ అయినా అవి మారుతా ఉంటాయి అంతే. మెయిన్ స్క్రీన్ సమస్య లేదు, లైన్ ఆఫ్ ఆర్డర్ లాగా సమస్య లేదు. ఒకవేళ ఎప్పుడన్నా థాట్స్ మారి ఎవరైనా నాకు ఎడిటర్ సార్ ఇది ఏదైనా అని చెబితే నేను దాని గురించి ఆలోచించి నేను కన్విన్స్ అయితే మారుస్తా. నేనేమి అదేం లేదు. కానీ స్క్రిప్ట్ అయితే నేను బౌండరీ స్క్రిప్ట్ పెట్టేస్తాను. దీనికి కూడా మూడు బంచులు తయారు చేసి ఒకటేమో అశ్విని దత్ గారి టేబుల్ మీద పెట్టా, ఒకటేమో జమినీకరణ్ గారికి ఇచ్చి, ఒకటి ఆశాశ్వరరావు గారికి ఇచ్చి. ఓకేనండి, నేను అది లేకుండా ఎప్పుడు వెళ్ళను. నేను నా అన్ని సినిమాలు మంగళవారానికి కూడా లేకపోతే మీరు నమ్ముతారా సార్, గజ్జి బిజీ తెక్క మక్క స్క్రీన్ ప్లే సినిమా మంగళవారం అవుట్డోర్ షూటు ఒక్క షాట్ రీషూట్ చేయలేదు. ఇప్పటిదాకా శ్రీనివాస్ మంగాపురం వరకు 4 సినిమాల్లో నేను ఒక్క షాట్ నేను రీషూట్ చేయలేదు. ఇప్పుడు మీరు కాబట్టి ఎవరిని అడుగుతారో నా టెక్నీషియన్ అడగండి. అంటే నా అవసరం రాలేదు నాకు. వై నేనేం చెయ్యను అంటలేదు, నాకు అవసరం రాలేదు. నేను అన్నీ తీసుకుని వచ్చుకుంటాను. నాకు క్లారిటీ ఉంది. నా సినిమాలో అవుట్డోర్ షూటింగ్లు మరి తీసుకోవడం అవ్వదు. యాక్చువల్లీ నేను రీషూట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అవసరమే రాలేదు. మ్యాచింగ్ కష్టం అయిపోతుంది. నాకు అవసరం రాలేదు ఇప్పుడు వరకు. నేను అంత క్లారిటీగా ఉంటాను. ఫ్యూచర్లో కూడా రాదని నేను అనుకుంటున్నాను. చూడాలి. ఇది చాలామంది క్రియేటర్కి వస్తున్న సమస్య ఏంటంటే అనుకున్న దానికన్నా అవుట్పుట్ చాలా ఎక్కువ రావడం అనేది. నాకు అది ఎప్పుడు ఉండదు. అంటే ఒక షాట్ని 2-3 రకాలుగా తీసి తర్వాత డిసైడ్ చేద్దాం. ముందు ఇప్పుడు మీరు అన్నట్టు లొకేషన్ దొరకదు, హీరోలు యాక్టర్స్ అందరూ దొరకదని చెప్పి ఒకే దాన్ని 2-3 రకాలుగా తీసి పక్కన పెట్టుకుందాం, తర్వాత 8 డేలు చూసుకుందాం అని ఒక 3 అవర్స్ దానికి 4 అవర్స్ 4 and 5 అవర్స్ 6 అవర్స్. నాకు అర్థమవుతుంది మీరు చెప్పింది. మీకు ఎప్పుడైనా అజయ్ బాబు గారి సినిమా ఇలా పెద్ద లెంత్ వచ్చిందంట కట్ చేస్తున్నారంటే నేను ఎప్పుడైనా మీకైనా బయట టాక్ ఇచ్చారా? ఎవరైనా వచ్చిందా? నా సినిమాలు లెంత్ రావు. నేను వచ్చింది రాంగోపురం దగ్గర నుంచి. మాకు అంటే నేను ఇప్పుడు దాకా 3 గంటల నుంచి సినిమా ఎప్పుడు తీయలేదు. దాన్ని కట్ చేసుకుంటే 2:30, 2:32, 2:33 ఇలా వస్తాయి తప్ప నేను అంతకుమించి సినిమా కూడా ఎప్పుడు తీయలే. నేను సాధ్యమైనందు స్క్రిప్ట్లోనే చేసుకుంటాను. నాకు ఆ విషయాల్లో ఫుల్ ప్లెడ్జ్ నేను క్లారిటీతో ఉంటానండి ఎప్పుడు కూడా. నా సినిమాలు అలా లెంతలు వచ్చేసి 8 ముందు తీసేద్దాం, 8 టేబుల్ మీద చేద్దాం, ఆ టైప్ పిచ్చి పనులు నేను ఎప్పుడు చేయను. నేను చాలా క్లారిటీతో ఉంటాను. నేను ఆ టైప్ పడు. వై నాకు తెలుసు ప్రొడ్యూసర్ బాధ నేను మంగళవారం చేసుకుంటేనేగా నేను ఆ టైప్ చేయను. ఒకవేళ నాకు ఏం థాట్ మారితే నేను ప్రొడ్యూసర్ చెప్తానని. మీకు తెలుసు నమ్ముతారు. నాకు మహాసముద్రం రాంబా సాంగ్ ఉంది కదా, అనిల్ శంకర్ గారు అజయ్ నీకు నచ్చిన అమ్మాయిని ఐటమ్ గాల్కొని తెచ్చుకుని పెట్టుకున్నారు. నాకు వద్దన్న, నాకు ఆ సాంగ్ అవసరం లేదు సార్, నేను వేరేలా అనుకుంటున్నాను. ఇద్దరు మధ్య తీయాలి, ఆ రాంబగారి పోస్టర్ హోర్డింగ్స్ మీద తీయాలని వద్దన్న. ఆయన్ని ఇష్టం అన్నారు. నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు చెప్పు, ఐటమ్ గాల్కి తెచ్చుకుని ఐటమ్ సాంగ్ కింద చేద్దాం దాన్ని, నీకు నచ్చిన అమ్మాయిని తెచ్చుకోని. అవసరం లేదు సార్ అయితే ఓకే అన్నాడు. నేను అలాగే ఇంకో థాట్ ఏమన్నా టప్పని నాకు వస్తే నేను వైజాగ్ షూటింగ్లోంచి ఫోన్ చేశాను. సరే తీవేది ఇలా అనుకుంటున్నాను చిన్నది అని. అలాగే తీసుకోండి. నాకేమైనా డ్రామాటిక్ చేంజ్ అయిన స్క్రిప్ట్లో చెయ్యాలి, కొత్త సీన్ నాకు ఐడియా వచ్చిందని ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేసి అడిగి చేస్తాను. అలాగే తీసేయాలన్నా సరే నేను ప్రొడ్యూసర్ చెప్తాను. నేను ఇచ్చిన దాంట్లో మటుకు ఎందుకు వెళ్ళకొద్దంటాను. నేను మీకు స్క్రిప్ట్ ఇచ్చాను కదా, వాటిలో కాకపోతే ఎవరు నాకు అంత ఊరు నాకు ఇప్పుడు దాకా కూడా ఎవరు రాలేదని పాపం. నాకు ఎవరు ఎదురవ్వలేదు. ఇప్పుడు మా మహాసముద్రం అనిల్ శంకర్ క్లారిటీగా ఉంటుందా? సపోజ్ ఇవాళ ఒక సీన్ తీసేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, పడుకుంటారు, ఏదో అనిపిస్తుంది ఇది ఎలా కాకుండా ఇంకోలా చేస్తుంటే బాగుంటుంది. నో, మళ్ళీ మన్నాడు నెవర్. అసలు నేను ఆఫ్ మైండ్తో ఉన్నాను. నేను ఏదైతే అనుకున్నానో దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్ సాటిస్ఫాక్షన్తోనే ఉంటాను. మీరు నమ్ముతారు అసలు నేను ఏ రోజు నా లైఫ్లో ఎంటైర్ లైఫ్లో షూటింగ్కి వెళుతూ టెన్షన్ పడ్డ సందర్భాలు 2-3. అది కూడా టెన్షన్ కాదు, ఈ సీన్ ఎలా ఓపెన్ చెయ్యాలి అనేది ఎక్కడో రన్ అవుతుంది. ఒకసారి మనం అనుకున్న లొకేషన్ దొరకదు. మీకు సపోజ్ ఇప్పుడు థియేటర్ సీన్ ఉంటుందండి RX-100లో, అందరూ కూర్చుని దాడితో పాటు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, తాగుతూ ఉంటారు. నేను ఫస్ట్ వేరే థియేటర్ అనుకున్నాము, అదేమో లేదు, సడన్గా వేరే చోట పెట్టాల్సింది, మేము అనుకున్నట్టు లేదు ఆ థియేటరు. ఎలా ఓపెన్ చేయాలి సీన్ అని నేను
తెగ టెన్షన్ పడ్డారు. సీన్ ఓపెనింగ్ ఎలా వాడు తీసే సీన్ మాత్రం ఫుల్ క్లాస్ అది ఉంటుంది, తీసేస్తే ఫైనల్ అంతే. అది ఓపెనింగ్ సీన్ ఓపెన్ ఉంటుంది చూసారు, అంటే ముందు సీన్ ఎండ్, ఇది ఓపెన్ ఎలా తీయాలి అని చెప్పి నేను చాలా టెన్షన్ పడతాను. సో టక్కని ఏదో థాట్ వస్తుంది, అక్కడ అన్ని చూసుకుంటాను, వెళ్ళి మొత్తం ఫ్రేమింగ్లు మొత్తం లొకేషన్ 2-3 సార్లు తిరుగుతాను, బయట ముందు ఏదో థాట్ వస్తుంది. సో దాన్ని బట్టి నేను వెళ్తాను. అలాగే 2-3 సార్లు టెన్షన్ పడ్డా ఎలా చేద్దాం అనేది ఉంది తప్ప క్లారిటీ లేకుండా బట్టి నేను టేక్ ఓకే అన్నాక ఇంకా అంటే ఓకే ఇంకా అయిపోయినట్టే, క్లారిటీ అయిపోయినట్టే అంతే. నాకు ఒక్కొక్కసారి ఇంకొకసారి ఏంటంటే కొన్ని మంగళవారంలో కూడా నాకు రిఫరెన్స్ లేదండి. మంగళవారం నాకు ఎక్కడే రిఫరెన్స్ వై నింఫోమేనియా క్యారెక్టర్ అనేది ఎవరు తీయలేదు ఇప్పుడు దాకా. హాలీవుడ్ లో ఏదో డాక్యుమెంటరీ వచ్చింది కానీ డాక్యుమెంటరీ స్టైల్ హాలీవుడ్ కంప్లీట్ సెక్సువల్ సీన్స్ కంప్లీట్ వేరే ఉంది. నేనేమో ఇక్కడ పెయిన్ సైడ్ చెప్పాలి, ఇక్కడ నాకు రిఫరెన్స్ లేదండి. మీకు పాయల్ కూడా పాపం వెరీ టిపికల్ క్యారెక్టరైజేషన్. తను నేను ఒక్కనే తనకు నమ్మకం, ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరెవరితో తీసుకొచ్చి అమ్మాయికి సీన్లు అవన్నీ పెట్టి అన్ని కొంచెం చాలా కాంప్లికేటెడ్ షార్ట్స్ అని అసలు. ఎందుకంటే తనకి పాపం నేను ఒక్కనే నమ్మకం, తనకి ఏం చేస్తున్నాడు అజయ్ ఉన్నాడులే పాపం అదేదే నమ్మకం. అది ఒక్కొక్కసారి నాకు రిఫరెన్స్ లేదు. ఆ గోల్డ్లో షాట్ ఉంది మా వాళ్ళకి, అంటే నేను స్టార్ట్ చేసిన 10 days 1 week వరకు కూడా మా అసిస్టెంట్ డైరెక్టర్లు తెలియదు ఎలా వస్తుందో సినిమా. ఎందుకంటే వాళ్ళందరూ స్క్రిప్ట్ చదివి వాళ్ళు నేను చెబుతుంది సో మెనీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, నేను చెప్పింది వాళ్ళకి ఎలా కావాలని. వాళ్ళు ఇదేదో అజయ్ బాబు కూడా ఏదో అంటే వేరే టైప్ సినిమా ఏదో చేస్తున్నాడు సెక్స్ సినిమా అనుకున్నారు వాళ్ళు. మా కోడేటర్ అదే చెప్పేవాడు టైటిల్ పెట్టినప్పుడే. ఏమైపోయిందంటే వాళ్ళకి మా కెమెరామెన్ కూడా అంటే తెలియదు కదా అసలు విజువలైజేషన్ ఏంటి అనేది తెలియదు. ఒక 1 week 10 days షూటింగ్ అయ్యేసరికి మా కెమెరామెన్ బాగా సర్దుకున్నాడు. నా తండ్రి సర్దుకోవడం ఓకే మీకు కావాల్సింది ఇది అని అసిస్టెంట్ డైరెక్టర్కి తెలిసింది. ఏమో ఒక షెడ్యూల్ అయి వచ్చిన తర్వాత చూస్తే చేసింగ్ అయి చేశాను, కట్ చేయించి పెడితే చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఒక చిన్నగా వాళ్ళకి క్లారిటీలు రావడం మొదలైంది. నేను ఎవరి మీద విసుక్కోలే, ఇది న్యూ జానర్ సినిమా, వేళ్ళకి అర్థం కావడానికి టైం పట్టింది. ఓకే సినిమా అయిన తర్వాత నాకు బాగా గుర్తు, మా టీం అందరూ చెప్పి మేము ఇలా వస్తుందని అనుకోలేదు సార్. నేను అందరికి సినిమా చూపిస్తా మొత్తం అందరు టీంకి. వై న్యూ జానర్ సినిమాలు తీసినప్పుడు నేను 2-3 సార్లు ఇబ్బంది పడ్డా ఉన్నాయి. నాకు షార్ట్స్ ఇది ఎలా చెయ్యాలి ఏంటి, అసలు ఇన్ఫోమేనియా క్యారెక్టర్ పెయిన్ సైడ్ చూపించాలి ఎలా చూపించాలి అనేది. సో కానీ నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ స్టేజ్లో గనక మార్నింగ్ నేను షూట్కి వెళ్ళేటప్పటికి ఉంటే డైరెక్ట్ క్లోజ్ మీద పెట్టేస్తా కెమెరా పెట్టి మధ్యలోంచి సీన్ స్టార్ట్ చేస్తాను. మీకు తెలుసా నేను సీన్ ఎలా తీస్తాను? నాకు ఎప్పుడు ఆర్టిస్టుల మీద కోపం వచ్చింది మా వాళ్ళకి తెలుసు, నేను ఇప్పుడే చెప్తున్నా. నేను చివరి నుంచి వెనక్కి తీసుకుంటూ రాగాను సీన్ కెమెరా నుంచి అయ్యింది ఇది అంటే లైటింగ్ నేను ఇలాగే తీస్తాను. అప్పుడు ఆర్టిస్టులకు కోపం వస్తే మధ్యలోంచి మొదలు పెట్టి చివరికి వెళ్తా, మళ్ళీ ఆ మధ్యలోంచి మళ్ళీ వెనక్కి వస్తా, ఫస్ట్కి వస్తా. నేను అలా కూడా చేయగలను. నేను అసలు మీకు ఎలా చేస్తా నాకు ముందు బట్టి చేస్తాను. లేకపోతే చాలా సీన్లు ఫస్ట్ నుంచి సీన్ స్టార్టింగ్ నుంచి ఎండకి వెళ్తా, నా ఇష్టం. మ్యాన్ ఆఫ్ మూడ్స్ అని అనుకోవచ్చు మిమ్మల్ని? ఏది మ్యాన్ ఆఫ్ మూడ్స్ అని అనుకోవచ్చు మిమ్మల్ని? ఎవరన్నా మిమ్మల్ని మేడం మ్యాన్ ఆఫ్ మూడ్స్ అని? అది నాకు వద్దులేండి, ఎందుకు లేదు అంటే ఉంటుందా కొంచెం డిస్టర్బెంట్గా ఉంటుందా అప్పుడు? ఉండదు, నేను చాలా క్లారిటీగా ఉంటున్నాను. అంత ఆ మూడ్ అనేది మీ మూడ్ అవతల వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేసినా అది నేను సాధారణంగా నేను ఏంటంటే నాకు 0% ఈగో, నాకు ఈగో లేవు. నేను అలా అని ఎవరి ఈగోని సాటిస్ఫై చేయను. అది నేను పెట్టుకున్న రూల్ అని నాకు నేను పెట్టుకున్న రూల్. కోపం ఉంటుంది నాకు చాలా చిన్నప్పటి నుంచి కోపిష్టాను. అంటే కోపిష్టి అంటే అది ఏంటో తెలియదు అంతే, నా క్యారెక్టర్ అది. సారీ టు సే షార్ట్ టెంపర్ అనే పదం ఏమైనా వాడచ్చు దానికి? షార్ట్ టెంపర్ కూడా నాకు సడన్గా నాకు 1 minute ఉంటుందండి. అది కూడా నాకు ఎవరి మీద కక్ష ఉండదు, నేను ఎవరి మీద నా అరిచిన అసిస్టెంట్ డైరెక్టర్ మీద సాయంత్రానికి గుర్తుండదని గుర్తుంచుకోను నేను. ఒకవేళ ఎవడైనా నాకు ఆపోజిట్లో బిహేవ్ చేస్తే అది అతని క్యారెక్టర్ అనుకుంటాను, వదిలేస్తాను. నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, లేకపోతే వదిలేస్తాను. నాకు మీదకు వచ్చి ఎవరైనా మాట్లాడితే మటుకు పగలు కొట్టేస్తాను. అది ఉంది అసలు నాకు చిరాకు. ఎందుకు చిన్నప్పటి నుంచి చాలా మందిని కొట్టా. నేను 10th class చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ వెళ్ళి కొట్టా. మాకు ఒకటే స్కూల్, మాది పెద్ద స్కూల్ అండి, 47లో కట్టే 6th class నుంచి ఉంటుంది అలాగా ఇంటర్ డిగ్రీ దాకా. గొప్పతనం ఏంటంటే మా తాతలు కూడా అక్కడే చదివారు.
మీ తాతగారు అక్కడ చదివారు. మళ్ళీ మా అమ్మది మా నాన్నగారిది ఒకే ఊరు. అవును తరతరాలు అమ్మమ్మలది నానమ్మలది వాళ్ళది అందరిది అదే ఊరండి. ఇంకా అవును ఆత్రేయపురమే కదా. ఆత్రేయపురమే మొత్తం. అవును. మా అమ్మగారు హస్బెండ్ అంటే మా తాతయ్య అమ్మమ్మది కూడా అదే ఊరు, వాళ్ళ అమ్మది కూడా అదే ఊరు, మా నాన్నగారి సైడ్ అదే ఊరు. అందరూ ఇప్పుడు మా నాన్న కూడా అదే ఊరంతా మీ వాళ్ళే. చుట్టాలేనండి అందరూ. ఎప్పుడు నా అలవాటు చేసినప్పుడు నేను చిన్నప్పుడు మా మాస్టరే మీ బాబు కూడా ఇలాగ ఉండేవాడు అని అంత కోపం మీద తరాలు చూసారు టీచర్లు. అంటే అంటే ఈ కోపం ఎక్కడ చూసి మీ 4 పాస్ నుంచి ఏమైనా ఉందా జీన్స్ ఏమైనా? ఐ డోంట్ నో అండి. అంటే మా తాతగారు మా నాన్నమ్మ తాతయ్య అయితే నేను పుట్టడానికి ముందే చనిపోయారు. నాకు కోపం ఏంటి, నన్ను అందరూ ఊళ్ళో అయ్యో మా నాన్న ఫ్రెండ్. మా నాన్నగారికి నాకు తేడా, మా నాన్నగారికి అంటే 22 years ఎంత ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయింది. ఓకే అండి, నేను వెంటనే పుట్టేశా. ఆయనకి 44 వచ్చేసరికి నాకు 20. ఎప్పుడైనా మ్యూజిక్ నైట్ వెళ్తే వాళ్ళ బ్యాచ్ అందరూ అటు ఉండేవారు, మా బ్యాచ్ అందరూ ఇటు ఉండేవారు. మన బొమ్మరీలు సినిమాలో చలపతిరావు గారు, ప్రకాష్ రావు వీళ్ళంతా ఇటు వీళ్ళంతా ఇటు ఉంటారు. వాళ్ళు కోనసీమ పుట్టి పెరిగిన వాళ్ళే కదా, వాళ్ళు కుర్రోళ్ళు. ఆ టైంలో వాళ్ళ వేషాలు వాళ్ళు, మా వేషాలు బాగా ఉండేవి. కానీ నన్ను ఒకళ్ళిద్దరు మా చుట్టాలు ఆవిడ, ఒక ఆవిడ అక్కాయమ్మ అని ఒక ఆవిడ ఉండేది. నీకు అక్కాయమ్మ కోపం వచ్చిందని ఒకళ్ళిద్దరు పెద్దోళ్ళు నన్ను అనడం విన్నాను నేను. అక్కాయమ్మ ఎవరు అంటే అన్ని రకాల వేషాలు వేశారు అప్పట్లో. అసలు నేను చెయ్యలేంది లేదు మూర్తి గారు. కొబ్బరి తోటలు అసలు నేను చెయ్యలేంది లేదు. కానీ ఉమెన్ మటుకు ఎప్పుడు నేను గర్ల్ సైడ్ ఉమెన్ని బ్యాడ్ కామెంట్ లేకపోతే బ్యాడ్గా చూడడం ఆ టైప్ నా లైఫ్లో ఎప్పటి వరకు చేయలేదు. మీ సినిమాల్లో కూడా గౌరవం కనిపిస్తుంది. నేను కానీ విపరీతమైన అల్లరి, అంటే ఎంత అల్లరంటే అసలు నేను ఇంకా చెప్పుకోవడానికి కూడా, అంటే చెప్పలేని కూడా బోల్డ్ ఉన్నాయి. అంత అల్లరి, కొట్లాట్లు, ఇవి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను. అవి చాలా ఉండేవి. అంటే కంప్లీట్ ఊర్లోనే కదా మొత్తం అంతా. సినిమాలోకి వెళ్ళిపోయి ఇంట్లో హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారేమో. అదే అంటే వదిలేసి అక్కడికి వెళ్ళి ఆగే పని చేసుకుంటున్నాడు. ఏజ్ అటువంటిది, టెంపర్మెంట్ అందులోని అంత ఊరంతా తెలిసిన వాళ్ళే కదా. ఈ గొడవలు అవి ఇవి, ఆ ఏజ్ అటువంటిది. టీనేజ్ కొంచెం 21 రన్నింగ్లో ఇండస్ట్రీకి వస్తాను అంతే. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా సినిమాలు, డైరెక్షన్ చేయాలి, ఎట్టి పరిస్థితులు అవ్వాలి అని నేను. కానీ ఇప్పటికీ మీ నోటంట గోదావరి జిల్లాల మోటు మాటలన్నీ వస్తుంటాయి. వస్తాయి. అయ్యో నేను మామూలుగా వెనక నుంచి నేను తిట్టేవి అంటే ఎప్పుడో సరదాగా మా ఊరు ఫ్రెండ్స్ అయి ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో అసలు నేను మాట్లాడేవి వేరుంటాయండి. సరదాగా ఎలా లేవు ఎప్పుడైనా మీకు బీప్ లైన్ ఇక్కడైనంటే ఎప్పుడో సరదాగా ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందాం, బూతులు ఇంటర్వ్యూ. బీపుల్ నేను నాకేం అభ్యంతరం లేదు, నాకు తెలుసు కదా. ఏది చెప్పిన కోనసీమ వాళ్ళకి బూతులు అలంకారాలు, వెటకారం, బూతులు అంటే అనిపిస్తుంది ఆటోమేటిక్గా ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి. ఏమైపోయింది, ఫ్రెండ్స్ కూడా వాళ్ళే ఊళ్ళో చిన్నప్పుడు ఇప్పటికే వాళ్ళే నాకు ఎవరు ఇదే సార్. ఇప్పుడు నాకు అవి కొత్త అనుకోండి, మీరు వాడితే అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు అదే అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లో అలా వెళ్ళిపోతుంటుంది. అవును సార్, ఎలా ఉండిపోతాం సార్ దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు? ఎందుకంటే మీ సినిమాలకి అన్నింటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక బిగ్గెస్ట్ సెట్. మీరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేయించుకున్నా సెలెక్ట్ చేసి చేయించుకుంటారా, అసలు అది మీరే చూజ్ చేసుకుంటారు, అసలు ఈయన ఎలా పెట్టినారు అనుకుంటుంటారు ఒక్కోసారి. సార్ ఇప్పుడంటే ప్రకాష్ కుమార్ మంచి లీడ్లో ఉన్నాడు, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించుకుంటారు మీరు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. పొద్దున్న మహేష్ గారు కూడా ఇచ్చిన బయటలో దాని గురించి స్పెషల్గా మెన్షన్ చేశారు. అది చూశారు సినిమా, బాగా నచ్చింది. చూశారు మహేష్ గారు సినిమా? చూశారు. సినిమా మొత్తం సినిమా చూశారండి మొత్తం చూశారు. ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగుంది. నాకు మెసేజ్ పెట్టారు, చాలా పెద్ద మెసేజ్ పెట్టారు. నిన్న వెళ్ళి కలిసాము. ఈరోజు కానీ మీ బ్యాడ్ లక్ మీ సినిమాకి మహేష్ గారు బయటకు వచ్చి పబ్లిసిటీ చేయలేకపోవడం అన్నది, అది ఆల్మోస్ట్ ఆయన కూడా ఫీల్ అయ్యారండి. అది అంటే పరిస్థితులు అదే అన్నారు సేమ్. నేను చెప్పాను నేను రాకపోతున్నాను నేను అనేది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. నాకు ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు, చాలా అంటే చాలా ఇష్టం అంట, చాలా రెస్పెక్ట్ అంట కూడా రమేష్ బాబు గారు అంటే మహేష్ గారికి. సో వాళ్ళ అబ్బాయి కదా, ఆల్మోస్ట్ మహేష్ గారు అబ్బాయి. సో అది లోపల ఉంటుందండి ఆయనకి. సో అది పరిస్థితి పాపం వాళ్ళు చాలా, అంటే గ్లోబల్ సినిమా తీస్తున్నప్పుడు ఆ మాత్రం అది లేకపోతే ఆ కట్టడి కొన్ని విషయాలు. ఈ సినిమాలో మీకు మహేష్ గారితో కొంచెం చిన్న ర్యాప్
ఎన్నిసార్లు కలిసారు? నేను ఒక నేను ఒకసారి కలిసి మాట్లాడింది ఫోన్లో చాలా మొదట సబ్జెక్ట్ అప్పుడు మాట్లాడారా? నువ్వు ఆ సబ్జెక్ట్ అనేది దాన్ని ఎప్పుడు వినలేదండి, నేను ఎవ్వరు వినలేదు. నేను చెప్తున్నాను కదా, మా హీరో కిరణ్ గారు, అస్మి దత్ గారు, ఆశీష్ గారు కూడా వినలేదండి ఆయన కూడా. నేను సీరియస్ వినలేదు. నేను చెప్తాను, నాకు దత్ గారు, కిరణ్ గారు హీరో అంతే. మరి ఇప్పుడు ఆయన ఓన్లీ అవుట్పుట్ చూశారు. ఎవరు? మహేష్ గారు అవుట్పుట్ చూశారు, సాంగ్స్ అన్ని సినిమానే చూశారు. ఇప్పుడు సినిమా చూశారు. ముందు అన్ని నేను పంపుతా ఉండేవాడిని. నాతో ఒకసారి మాట్లాడారు రిలీజ్ చేయడానికి ముందు, టీజర్ అయ్యి చూసినప్పుడే కాల్ చేశారు నాకు. అవుట్ స్టాండింగ్ అజయ్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అదిరిపోయింది, లుక్ బాగుంది, ప్రాపర్ సినిమా అంటే ఒక ఫేక్లా లేదు, చాలా బాగుంది అయ్యి అని చెప్పి మాట్లాడారు. అప్పటి నుంచి అన్ని పంపుతూ ఉంటాను అవన్నీ. లోపల ఎక్కడైనా చిన్న అంటే మీలాంటి ఎస్టాబ్లిష్ డైరెక్టర్కి బెరుకు ఇది అలాంటివి ఏమి అనలేము, బట్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఆ కుర్రాడిని మనం నిలబెట్టాలి, ఆ కుర్రాడికి ఒక మంచి బ్రేక్ ఇవ్వాలి, ఆ కుర్రాడికి ఒక చిన్న పుష్ ఇవ్వాలి, యాక్సిలేటర్ లోపల ఒక దగ్గర మైండ్లో ఆఫ్ మైండ్లో కొడుతూ ఉంటుందా? నాకా డెఫినెట్లీ అండి. అంటే ఫస్ట్ నేను కంప్లీట్ కుర్రోళ్ళలాగే చూసాను హీరో. అది అంటే నెమ్మదిగా సినిమా అవుతుంటే కనెక్ట్ అవ్వడం చూసారా. నేను పర్సనల్గా కనెక్ట్ అయితే మామూలుగా ఉండదు. జేకే అనేవారు నన్ను, జయకృష్ణ అజయ్ గారు నాకు అంటే తను చాలా ఇంట్రోవర్ట్ అండి, తనకి ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు, ఆ ఇంట్లోంచి కదలడు, చాలా సైలెంట్, అవన్నీ. అజయ్ గారు మీరు నా ఫ్రెండ్ అది రైట్, నేను యాక్సెప్ట్ చేయను మిమ్మల్ని. నిజంగా నేను మిమ్మల్ని యాక్సెప్ట్, మీకు నాకు సరిపోదు, నేను యాక్సెప్ట్ చేయను అనేవాడిని. లేదు లేదు మీరు నా ఫ్రెండ్ అని అనేవాడు. సరే అయితే పని చేస్తే మీకు తెలియదు నా సంగతి, నేను కనుక ఫ్రెండ్లా యాక్సెప్ట్ చేస్తే లైఫ్లో వదలను, మీకు తెలియదు నా గురించి దొబ్బేస్తూ ఉంటాను 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసి మీకు ఓకేనా, ఓకే ఓకే. నాకు బాగా కనెక్ట్ అయ్యాడు, బాగా కనెక్ట్ అయ్యి నేను మోర్ కాన్సన్ట్రేషన్ అంటే ఇద్దరు మీద. రాష కూడా ఒక యాంకర్ బ్రదర్ లాగా, రాష నేను జేక్స్ ఎలా ఉంటుందో తెలుసా, ఎట్లా వేరే నాకు అంటే హీరోయిన్లా చూడలేదండి వాళ్ళని, ప్రామిస్గా చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం అంటే నాకు బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ ఇద్దరు. నేను అందుకే రాషాకి నేను ట్వీట్ పెట్టాను ఒకసారి, యు ఆర్ ద బెస్టెస్ట్ అని. నేను ఇప్పుడు దాకా వర్క్ చేసిన వాళ్ళు నేను అంటే తను కూడా లెగసీ వేనండి. అంటే రవీనట్ అంటారు అమ్మాయి, అనిల్ తడాని ఫాదరు, అది లేదు తనకి. ఏదో పెద్ద హీరోయిన్ అవ్వాలి, నేను సమ్ అచీవ్మెంట్ చేయాలని చాలా బలంగా ఉందండి తనకి, రాషాకి. సో మెనీ థింగ్స్ చెప్పాలి తన గురించి చెప్పాలంటే. తను టైం పంచువాలిటీ కానివ్వండి, అసలు తను వచ్చే టైంకి క్యారవాన్లు కూడా అరేంజ్ చేయలేకపోయారు. ఒకసారి మా మేనేజర్లు 7ంటికి షార్ట్ అంటే 5:30 వస్తుండిపోయేది, కారులో పడుకునేది పాపం. అంటే మనం అంటే 8ంటికో స్టార్ట్ చేస్తే పాపం తెలియక పాపం తను నన్ను ఏమన్నా అనుకుంటారే వాళ్ళు ఏంటి అనుకుని. అంటే తనకు అంత అవసరం లేదు యాక్చువల్లీ. అలాగే తన క్యారెక్టర్ మీద క్లారిటీ అన్న డైలాగ్స్ ఇస్తే నేను అసలు ముందు రోజు అన్నీ పట్టుకుని పాపం అన్నీ తెలుసుకుని వస్తుంది, మొత్తం అంతా ఎలా చేయాలి అని అడుగుతుంది, కాస్ట్యూమ్స్ ఏంటని అన్నీ నాకు చూపించే వేసుకుంటుంది. సో తనకి ఎవరికి, ఎందుకంటే వాళ్ళ తాతగారు డైరెక్టర్, రవీనట్ అండన్ వాళ్ళ ఫాదర్ డైరెక్టర్. సో తను ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఇదే కాబట్టి ఆ ఇదేమీ లేకుండా చెప్తున్నాను కదా, ఒక ఈగో లేనోడు. అంటే జేక్స్కి నో ఈగో కుర్రోడు, రాషాకి అయితే 0% ఈగో. సో మేము ముగ్గురు అందుకే కనెక్ట్ అయ్యామంటున్నాం. అంటే చాలా మీరు నమ్మరు, అసలు నేను ఒకసారి అడుగుతూ ఉండేవాడిని సెట్లో, అడుగు నువ్వు చేయకొచ్చాడు అని చెప్పి నాకు బాగుండేది, తగ్గిపోయింది చాలా వయసు కూడా తగ్గింది. మీలో మాకు తెలిసి నీ కొత్త కోణం మీ అలగడం అంటే నాకు అదే మళ్ళీ పిల్లలు వాళ్ళ మీద కోపం ఏమొస్తుందండి, వాళ్ళు బాగా చూడండి వెనక్కి చూడండి ఒకసారి, వాళ్ళు కోపం అనేది ఎప్పుడు వాళ్ళ మీద వచ్చేది కాదు. సో అది ఏదైనా చిన్న ఎప్పుడైనా చేయకపోయినా అంటే లేదండి నేను మీరు చెప్పిన అన్నీ చేస్తారని వాడు చేసి వచ్చి అంటే డీల్ చేయడం అంటారు. అంటే ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నువ్వు వాళ్ళతో కొత్త వాళ్ళతో పని చేస్తున్నప్పుడు అలాగే ఉండాలి. అంతేగాని ఏదో నేను పెద్ద డైరెక్టర్ని తోపుని అనుకుంటే అక్కడ అవుట్పుట్ మీద దెబ్బపడుతుంది. అది మొత్తానికి ఒక పూర్తి భరోసా, ధైర్యం, నమ్మకం కాపీ చూసుకున్నారు కాబట్టి 100% కాన్ఫిడెన్స్ ఉన్నారు. ఈ నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, ఆల్రెడీ సినిమా చూసే రకరకాల జనరేషన్స్ ఉన్నాయి. సినిమాలు మనకి 20 నుంచి 60 దాకా అందరూ సినిమా జనరేషన్. సో వీళ్ళందరినీ ఆకట్టుకుంటుంది సినిమా. ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను. నాకు నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళకి నచ్చాలని కోరుకుంటున్నాను. నచ్చిన తర్వాతే కదా అది వాళ్ళకి నచ్చాలని కోరుకుంటున్నాను, అదే కదా డెఫినెట్లీ.
దాంతోపాటు మీకు ఎప్పుడు చిన్న ఇబ్బంది ఉంటే క్రిటిక్స్ కూడా క్రిటిక్స్ నాకు ఇబ్బంది ఏం కాదండి. వాళ్ళు అంటే కొంతమంది మరి క్రిటిక్స్ అంటే బ్రతుకు తెరువు కోసం క్రిటిక్ చేయడం అనేది ఎక్కువైపోయింది ఈ మధ్యలో. మారింది కదా ఏమన్నాను నేను అది తప్పని కూడా అన్నాను. కాదు, నేను ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే సార్, 1 minute నాది బతుకు తెరువే ఓకేనండి, అలాగే నాలాగే ఇంకొకటి ఉంటాడు, అది తప్పేమీ కాదని. కానీ సినిమాని ఎలా ఎనాలిసిస్ ఇప్పుడు ఇది వరకు మీరు ఏముంది మైక్ ముందు కూర్చుని అబ్బాయి ఇది బాగలేదు, ఇది ఇలా ఉంది, ఇది తప్పు కదా, ఇది రైట్ కదా, అబ్బాయి ఇక్కడ భలే చేసేడు కదా, తప్పులు కూడా సవ్యంగానే చెప్తారు ఇది తప్పు కదా అని. కానీ నేనేమన్నానంటే కొంతమంది దాన్ని వేరే రకంగా ఎత్తి పొడుస్తుంటే అది తప్పు అని నేను చెప్తున్నా. అంటే మీడియంస్ మారిపోతున్నాయి ఇప్పుడు. ఇవాళ ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకప్పుడు ఒక ప్రింట్ మీడియా అనగానే ఒక ఆర్గనైజేషను, ఒక ప్రోటోకాల్, ఒక మేనేజ్ కింద ఎంప్లాయీస్, బాసు, ఇలా ఒక లెక్క. తర్వాత వెబ్ మీడియం, దానికి కూడా ఒక ఆర్గనైజేషను, దానికి ఒకళ్ళు 2 రెస్పాన్సిబుల్ పీపుల్, దానికి ఒక బాసు, ఇలా ఉంటుంది. అలాగే ఇప్పుడు విజువల్ మీడియా ఛానల్ వచ్చాయంటే వీటికి ఇలాగ. బట్ ఇప్పుడు మీరు చెప్తున్నది చాలా వరకు ఇండివిజువల్ మీడియాలు అయిపోయి నేను అదే నాకు తెలుసు. చాలా వరకు ఏమైందంటే మీకు తెలుసా, నేనే బాసు, నేనే ఓనరు, నేనే ఎంప్లాయీ, నేనే రివ్యూవర్ అన్న ఇండివిజువల్. వాళ్ళని పట్టించుకోవాలి అనుకుంటే 1 వీక్ అండి మొత్తం స్మాష్ చేయడం. ఇప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ సోషల్ మీడియా అనేది నాకు తెలుసు. నాకంటే మాలాంటి వాళ్ళకి, మా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఎంతసేపు అని అది వదిలేస్తారు, అందరినీ వదిలేస్తారు. అది ఎంతవరకు అనేది ఎవరిష్టం ఆడిది, ఎవరి ఫోన్ వాడిది. బట్ మీరు ఒక ఫుల్ఫిల్ సినిమా ఇస్తున్నారు, జనానికి వస్తుందని 100% ఉందండి నాకు. ఎందుకంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు పేరు కూడా అదిరిపోద్ది. సాంగ్స్, కమర్షియల్ సినిమా అండ్ సమ్ న్యూ స్టైల్ ఆఫ్ మేకింగ్ స్టైల్ ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ అదిరిపోతాయి. మోహన్ బాబు మీరు పెద్ద నరేశ్వర్ క్యారెక్టర్ స్వతంత్ర బాబు అని అదిరిపోద్ది క్యారెక్టరేషన్ అయింది. ఆయనది కూడా చాలా బాగుంది. చూసాను పోస్టర్ మీద. కొంచెం ఫన్నీ క్యారెక్టరే కానీ హ్యూమర్ ఉంటుంది, కామెడీ అనేది కానీ హ్యూమర్ ఉంటుంది. సేమ్ నాకు మంగళవారంలో కాశీరాజు పుల్లాగా సో మెనీ థింగ్స్ ఉన్నాయి. వాసుకి గారు ఇంకా సో మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి. అవన్నీ నేను సినిమా చూడండి వస్తుంది. నాకైతే ఫుల్ ప్లెడ్జ్ కాన్ఫిడెంట్గా ఉన్నాను ఖచ్చితంగా. అంటే ఈ అబ్బాయి చాలా పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మాయికి కూడా బ్రేక్ వచ్చి తను కూడా చాలా పెద్ద హీరో అవ్వాలని. నేను ఎప్పుడంటే ఎమోషనల్గా జర్నీ చేయను ఎవరితో. ఇమీడియట్గా మంగళవారం 2 మీకు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతాను, చెప్తాను దాని గురించి మొత్తం మీకు ఒకసారి. అది చాలా భారీ అంటే నేను ఎప్పుడు పెద్ద అని చెప్పను, విజువలైజేషనే చాలా భారీగా ఉంటుంది. నాకు బోల్డ్ థాట్స్ వస్తాయి. అక్కడితో అది ఎండ్ అయిపోయింది. మీరు షాక్ అవుతారు చూడండి ఒకసారి. కొత్త క్యారెక్టర్ ఎలా కొనసాగిస్తారా? నాకు నేను చాలా హింట్ ఇచ్చానండి మంగళవారంలో 2కి. అది నేను మళ్ళీ అది వేసే 2 స్టార్ట్ చేస్తా. అది నేను ముందు మంగళవారం చూస్తే అన్ని కొత్త క్యారెక్టర్స్ వస్తాయి. అసలు మీకు వేరే లెవెల్ ఉంటుంది సినిమా. అసలు ఆ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నేను మంగళవారం గురించి సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్టర్ లాంగ్ టైం. ఖచ్చితంగా ఐ హోప్. నాకు ఎందుకంటే ఇమోషనల్స్ డీల్ చేసే డైరెక్టర్లు చాలా తక్కువ ఉన్నారు మనకు తెలియదు. సరే కమర్షియల్ సినిమాలు చేస్తుంటారు, ఆ సినిమాల పాటుకు అక్కడక్కడ 1-2 ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అట్లా కాకుండా హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎక్కువ మనకి తమిళ్లో భారతీరాజా, బాలచంద్రు, మణిరత్నం గారు ఇలా చాలామంది ఉంటారు. మన దగ్గర తక్కువ. సో అటు దాని మీదే అదే యూపీఎస్ చేసుకునే వాళ్ళు కూడా తక్కువ. అలాంటి వాళ్ళు మీరు ఒకరు. సో అందుకని మీరు ఒక లవ్ స్టోరీ, యూత్ఫుల్ లవ్ స్టోరీని మళ్ళీ ఫస్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు డీల్ చేస్తున్నారు. ఎలా డీల్ చేస్తున్నారు? అందులో పవర్ఫుల్ క్యారెక్టర్ మోహన్ బాబు గారిని తీసుకున్నారంటే అది ఎలా ఉండబోతుంది. సో ఖచ్చితంగా చాలా ఇంట్రెస్ట్. సో ఈ సినిమా హిట్ కొట్టాలి, వెంకటేశ్వర స్వామి మీ అలకపోవాలి ఖచ్చితంగా. అలాగే సేమ్ డే రివ్యూవర్లు మీరు కూడా మీ అలకపో తీరిపోవాలి. వాళ్ళ మీద అలాగేం లేదండి, సరదాగా అంటారు కదా. నా అనాలిసిస్ వాళ్ళకి అనాలిసిస్ చెప్పినప్పుడు చేశారండి. అది హోప్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే థ్యాంక్ యూ.